Good evening, everyone. So my name is Venkatesh, and I teach economy. సో మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఏదైతే ఎకానమీ యూజ్ అవుతుందో అది నేనే టీచ్ చేస్తాను. అండ్ మీరు సిలబస్ చూసుకుంటే గ్రూప్ 1లోనేమో ఎకానమీ ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. కానీ గ్రూప్ 2లోనేమో ఓన్లీ మెయిన్స్లో ఉంటుంది. సో ఈ క్రాష్ కోర్స్లో మనం ఏంటంటే ఏవైతే ఆబ్వియస్లీ గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మీకు 5 యూనిట్లు ఇచ్చాడు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనూ 5 యూనిట్లు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్లో 12 యూనిట్లు ఇస్తాడు. గ్రూప్ 1 మెయిన్స్ అనేది మీరు బేసిక్ కింద తీసుకుంటే ప్రతి ఒక్క చాప్టర్ అంటే నేషనల్ ఇన్కమ్ ఒక చాప్టర్ ఉంటుంది, అదేవిధంగా అగ్రికల్చర్ ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, ఇలా 12 డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. సో అది కొంచెం చాలా ఎక్స్టెన్సివ్గా ఒక్కొక్క చాప్టర్ డిఫైన్ చేశాడు. ఈ మొత్తం డిఫైన్ చేసింది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏం చేశాడంటే మెర్జ్ చేసి 5 చాప్టర్ల కింద పెట్టాడు. కానీ అన్ని టాపిక్స్ ఉన్నాయి. అదే గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అదే విధంగా మెర్జ్ చేసి 5 టాపిక్స్ కింద పెట్టాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకున్నా, గ్రూప్ 2 మెయిన్స్ తీసుకున్నా, ప్రిలిమ్స్ ఆధారంగా మీకు మాట్లాడాలి అంటే పూర్తిగా ఎకానమీ అనేది డిస్కస్ చెయ్యాలి. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అదేనా? సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరంగా మీరు చదువుకుంటే గ్రూప్ 2 మెయిన్స్కి కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఎకానమీ అంటే చాలాసార్లు హిస్టరీ తీసుకోండి. హిస్టరీ అంటే ఏముంటుంది, శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, ఇలా డైనాసిటీస్ ఉంటాయి. డైనాసిటీస్ ఉంటే వాళ్ళ పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, పేర్లు చదువుకుంటే చాలు. కానీ ఎకానమీలో ఎక్కువ టర్మ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ పదాలు ఉంటాయి. ఈ పదాలన్నీ కూడా తెలుసుకోవాలి. అండ్ ఈ పదాలు తెలుసుకునే క్రమం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఎకానమిక్స్ అర్థశాస్త్రం అంటే ఏంటి? ఎనీ ఐడియా? బికాజ్ చాలామంది ఏంటంటే ఈవెన్ నాతో పాటు కలిపి అందరూ కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో అసలు ఎకానమిక్స్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? ఎకానమిక్స్, వాట్ ఈజ్ ఎకానమిక్స్? స్టడీ ఆఫ్ economic activities. Then what is economic activities? రైట్ పాత్రలోనే అన్నారు. యా. సో ఇక్కడ మనం చెప్పాలి అంటే ఇంకొక పదం ఉంది, ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ. అంటే మీరు ఇక్కడ చూస్తే ఎకానమిక్స్ తెలుసుకుంటే ఎకానమీ, కానీ ఈ రెండు ఒకటి కాదు. దట్ యూ నీడ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు మీరు రైట్ ట్రాక్లో ఉన్నారు. లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ఎకానమిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ద నేమ్ సజెస్ట్, అంటే ఎకానమిక్స్ అంటే ఏంటి అంటే అదొక స్టడీ. తెలిసిందే. ఆంకాలజీ అంటే ఏంటి, క్యాన్సర్ గురించి చదువుకునేది. అదేవిధంగా ఎకానమిక్స్ అంటే దేని గురించో చదువుతాం, బట్ ఇట్ ఇస్ ఎ స్టడీ. దీన్ని ఏమంటారు, అధ్యయనం అంటారు. స్టడీ అబౌట్ వాట్, దేని గురించి చదువుకుంటున్నాము మనం? ఏదో ఎకానమిక్ యాక్టివిటీస్ గురించి చదువుకున్నాం. ఆ ఎకానమిక్ యాక్టివిటీస్ ఏంటి? మీరు అన్నట్టు మీరు ఏం తీసుకున్నా సరే మన సిస్టంలో, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సిస్టమ్, ప్రొడక్షన్లో పెట్టచ్చు, లేదా డిస్ట్రిబ్యూషన్లో పెట్టచ్చు, లేదా కన్జంప్షన్లో పెట్టచ్చు. అంతేనా? ఈ 3 యాక్టివిటీస్లోనూ పెట్టచ్చు. నేను ఏది తీసుకున్నా సరే. ఈరోజు నేను క్లాస్ చెప్తున్నాను. ఈ క్లాస్ ఏంటిది? ఇట్స్ ఎ ప్రొడక్షన్ యాక్టివిటీ ఆఫ్ సమ్ పర్టికులర్ నాలెడ్జ్. అవునా? అదేవిధంగా ఈ పెన్ అనేది ప్రొడ్యూస్ చేశారు. సో ఇట్స్ ఎ ప్రొడక్షన్ యాక్టివిటీ. ఈ పెన్ అనేది షిఫ్ట్ చేశారు మార్కెట్కి. ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ. ఈ పెన్ అనేది మనం కొనుక్కున్నాం, అది కన్జంప్షన్ యాక్టివిటీ. ఈ 3 యాక్టివిటీస్ ఉంటాయి. ఎక్కడైతే ఉత్పత్తి గురించి, అదేవిధంగా సరఫరా గురించి, అదేవిధంగా వినియోగం గురించి మాట్లాడతాము, దాన్ని అర్థశాస్త్రం అన్నాడు. కానీ ఎందుకంటే ఎకానమిక్స్ ఎందుకు చదువుకోవాలి? జస్ట్ మార్క్స్ కోసమా? ఏ సిస్టంలో అయినా సరే ఎకానమిక్స్ ఎందుకు చదువుకోవాలి? అరే హిస్టరీ చదువుకున్నాం అంటే మన చరిత్ర తెలియాలి, కింగ్స్ అనేవాళ్ళు ఎవరో తెలియాలి. కానీ ఎకానమిక్స్ ఎందుకు చదువుకోవాలి? వాట్ ద పర్పస్? ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కూడా 2 పెన్సిల్స్ చేస్తే సరిపోతుంది కదా. అక్కడ ఎకానమిక్స్ యొక్క అవసరం ఏముంది? వాట్ ఇస్ ది నెసెసిటీ?
వాట్ ఇస్ ద నెసెసిటీ, ఎందుకు ఎందుకు అవసరం అది? డిమాండ్ అన్నారు, ప్రైస్ అన్నారు. అంటే సపోజ్ లెట్స్ ఈ పెన్ 10 రూపీస్ ఉంది, నేను ఇలాంటి పెన్స్ ఒక 10 తీసుకొచ్చా. ఈ 10 పెన్స్కి ఎంత కావాలి నాకు? 100 రూపీస్. 100 రూపీస్ ఇచ్చే సరిపోతుంది, ఇంక ఎకానమీ ఎందుకు మళ్ళీ? ఈ 10 పెన్లు కావాలి, 10 మంది ఉన్నారు, 10 మందికి 10 పెన్లు ఇచ్చేస్తాను. 10 మందికి 10 పెన్లు ఇచ్చేసి 100 రూపాయలతో నేను కొనేసుకుంటాను, సరిపోతుంది కదా, మళ్ళీ ఎకానమిక్స్ ఎందుకు? ఎందుకు కాస్ట్, ఎందుకు కావాల్సినంత రా మెటీరియల్ తీసేసుకుంటాను నేను. ప్రాఫిట్ కావాల్సినంత డబ్బులు వేసుకుని అమ్ముకుంటాను. లెట్స్ ఈ పెన్ కాస్ట్ అనేది నాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 8 రూపీస్ పడింది, నేను 2 రూపీస్ దీని మీద ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, లేదా 20 రూపీస్ కూడా పెట్టుకోవచ్చు. 28 రూపీస్ పెట్టుకుంటాను ఈ పెన్ను, ఏమవుతుంది? కన్జ్యూమర్ బిహేవియర్ ఎందుకు మారాలి? అన్నప్పుడు ఈ పెన్ మీద ప్రొడక్షన్ కాస్ట్ 20 రూపాయలు, 20 రూపీస్ అయితే నేను ఈ పెన్ కాస్ట్ 10 రూపీసే పెడతాను, లాస్ తెచ్చుకొని ఏమవుతుంది? పెన్ సప్లై కదా మనకు కావాల్సింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద చేతిలో డబ్బులు ఉండాలంటారా? సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రిసోర్స్ యూటిలైజేషన్. మీరు ఇందాక అన్నారు కదా డిమాండ్ సప్లై అని. ఎందుకు వస్తుంది ఒక డిమాండ్ సప్లై అనేది? ఎందుకు వస్తుంది అంటే ఈ పెన్ ఉంది, ఇఫ్ ఎట్ ఆల్ ఒక 10 మెంబర్స్ ఉన్నప్పుడు 10 పెన్స్ అనేవి నేను అమ్మాను అంటే అక్కడ డిమాండ్ లేదు, సప్లై అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది, 100% సప్లై. అదే 10 పెన్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ ఉన్నదేమో 100 పీపుల్ ఉన్నారని అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఈ పెన్ అనేది 100 పీపుల్కి నేను దాన్ని ఏమంటారు రిఫర్ చేయగలగాలి. 100 పీపుల్ ఉన్నారు, 10 పెన్స్ అనేది అమ్మాలి నేను, అప్పుడు నేనేం చేస్తాను? ఈ పెన్ కాస్ట్ నార్మల్గా 10 రూపీస్ అయితే నేను 50 రూపీస్ పెడతాను. ఎందుకు? ఎందుకంటే దీనికి డిమాండ్ ఉంది కాబట్టి. ఎందుకు డిమాండ్ ఉంటుంది? ఎందుకంటే రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఏ ఆర్థిక వనరులు అయినా సరే పరిమితంగా ఉంటాయి. యాజ్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అనేది కావాలి. అర్థవుతుందా? ఇక్కడ ఏంటంటే ఏ వనరులైనా సరే వినియోగం ఆధారంగా ఉంటుంది, అదే మనం తెలుసుకోవాల్సింది. ఎకానమిక్స్, వై ఎకానమిక్స్ అని ఎవరు అడిగినా సరే రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. యాజ్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ వీ నీడ్ ఎకానమిక్స్. అదే రిసోర్సెస్ కావాల్సినవన్నీ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? ఎకానమిక్స్ అవసరం లేదు అసలు. సో దట్స్ వేర్ ఎకానమిక్స్ ఈజ్ నీడెడ్. సరే, నేను ఎకానమిక్స్ అంటే ఒక సిస్టమ్ గురించి చదువుకుంటానా, ఒక పర్సన్ గురించి చదువుకుంటానా? ఎకానమిక్స్ అంటే ఒక సిస్టమ్ గురించి చదువుతానా, ఒక పర్సన్ గురించి చదువుతానా? బోత్. అంటే ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ. వ్యక్తిగతంగా చదువుకోవాలి, అదేవిధంగా వ్యవస్థీకృతంగా చదువుకోవాలి. ఇది ఎకానమిక్స్ యొక్క అసలు డెఫినిషన్. పర్పస్ ఏంటి? రిసోర్స్ యూటిలైజేషన్ అనేది ఎఫెక్టివ్గా జరగాలి. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ జరగడం అండ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. ఉత్పత్తి కానీ, సరఫరా కానీ, వినియోగం కానీ, either ఇండివిజువల్లీ ఆర్ కలెక్టివ్లీ. దట్ ఈస్ వాట్ ఎకానమిక్స్ ఈజ్. ఇట్ ఈస్ వాట్ ఎకానమిక్స్ ఈజ్. అర్థశాస్త్రం అంటే ఇది. మరి ఎకానమీ అంటే ఏంటి మరి? ఎస్, ఐ స్టడీడ్ అబౌట్ ఎకానమిక్స్, బట్ వాట్ ఈజ్ ఎకానమీ? మీకు ఎగ్జామ్లో ఏముంది? ఎకానమీ ఉంది, ఎకానమిక్స్ ఉందా? ఎకానమీ ఉంది. మరి ఎకానమీ అంటే ఏంటి మరి? అదే కదా మెయిన్ ఇంపార్టెంట్. ఎకానమిక్స్ అనేది ఒక స్టడీ, ఎకానమీ అనేది దీని యొక్క అప్లికేషన్ ఆన్ ఏ సిస్టమ్. ఒక సిస్టమ్ మీద ఏ రకంగా అప్లై అవుతున్నాయి. సపోజ్ నేను ఈరోజు జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ గురించి చదువుకున్నాను, నేషనల్ ఇన్కమ్ యొక్క మెథడాలజీ చదువుకున్నాను సార్. సో జీడిపి అనేది దాంతో ఇండికేట్ చేస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, స్థూల దేశీయ ఉత్పత్తి. ఈ జీడిపి అనేది ఇండియాకి ఏ రకంగా ఉంది అండ్ తెలంగాణకి ఏ రకంగా ఉంది, హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి ఏ రకంగా ఉంది, నేను చదువుకోలేదా? సో దట్ ఈస్ వేర్ వీఆర్ స్టడీయింగ్ ఎకానమీ. ఎందుకంటే ఎక్కడైతే ఈ ప్రిన్సిపల్స్ అప్లై చేసి చదువుతామో
దాన్ని ఎకానమీ అంటారు. దట్ ఈస్ వాట్ ద బేసిక్ థింగ్ ఇస్. సో ఒక్క ఎకానమిక్స్ అనే ఫస్ట్ వర్డే మన టెర్మినాలజీకి ఎంత ఉంది కదా. సో ఎకానమిక్స్ ఆర్ ఎకానమీ ఈజ్ ఆల్ అబౌట్ టెర్మినాలజీ. ఎంత టెర్మినాలజీ ఉంటుందంటే ఒక పదం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మీకు ఎకానమీ తెలిసిపోయినట్టే. సరే, పదం యొక్క మీనింగ్ అన్నాం కాబట్టి నెక్స్ట్ ఎకానమీలో మనకి ఇంపార్టెంట్ పదం జీడిపి. స్థూల దేశీయ ఉత్పత్తి. చాలాసార్లు మన ఎకానమీని జీడిపితో మెజర్ చేస్తాం మనం. మన ఎకానమీని జీడిపితో మెజర్ చేస్తాం. బట్ జీడిపి అంటే ఏంటి, జీడిపి ఏ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అది ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ జీడిపి, వాట్ యూ థింక్? జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ది ఇట్ ఈస్ ఎ గ్రాస్ అన్నాడు, అంటే ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ. ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ, అది మేము తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ వాట్? దాని తర్వాత ఇట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ డొమెస్టిక్ అన్నాడు, ఇట్ మీన్స్ ఇన్ ఏ జాగ్రఫికల్ ఏరియా. ఇన్ ఏ జాగ్రఫికల్ ఏరియా. సరే, అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద వాల్యూ, రైట్? వాల్యూ ఎప్పటికీ దే షుడ్ బి ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం, రైట్? గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ ఏంటి అనేది ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ అని అనుకున్నాం. సరే, ప్రతి ఒక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామా? సరే, లెట్ మీ గివ్ యన్ ఏ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ ఇస్తాను మీకు. ఒక టీ ప్యాకెట్ ఉంది అని అనుకున్నాం. ఒక టీ ప్యాకెట్ మనం ఇంటి దగ్గరికి తీసుకెళ్ళచ్చు, అదేవిధంగా ఆ టీ ప్యాకెట్ని తీసుకెళ్ళి షాప్లో కూడా ఇవ్వచ్చు, అవునా కదా? ఇప్పుడు ఏది జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాము, ఏది క్యాలిక్యులేట్ చేయకూడదు? జీడిపిలో ఏది క్యాలిక్యులేట్ చేయాలి? రెండు కూడా వాల్యూ అయినా కదా. రెండింటి దగ్గర కూడా నేను టీ ప్యాకెట్ తీసుకెళ్ళి టీ పెట్టుకున్నా, అదేవిధంగా షాప్లో టీ ప్యాకెట్ తీసుకెళ్ళి టీ పెడుతున్నాడు. ఏది నేను జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాను, ఏది క్యాలిక్యులేట్ చేయకూడదు? రెండు క్యాలిక్యులేట్ చేస్తాను. మెయిన్లీ ఇక్కడ ఏంటి అంటే ఒక షాప్ తీసుకోండి, ఒక ఇల్లు తీసుకోండి. ఇంట్లో ఇక్కడ ఎండ్ కన్జంప్షన్ ఉంది, అవునా కదా? అంటే నేను కొని నేనే యూజ్ చేస్తున్నాను, దీన్నే తుది వినియోగం అంటారు. ఎండ్ కన్జంప్షన్ ఎక్కడైతే ఉంటుందో దీన్నే ఫైనల్ గూడ్స్ అంటాం మనం, ఫైనల్ గూడ్స్. అదే ఇక్కడ ఎండ్ కన్జంప్షన్ ఉందా షాప్లో? లేదు. వీడేం చేస్తున్నాడు, మళ్ళీ అమ్ముతున్నాడు, టీ అమ్ముతున్నాడు, అవునా కదా? అంటే ఇక్కడ ఎండ్ కన్జంప్షన్ అనేది లేదు. దీస్ ఆర్ ఇంటర్మీడియట్ గూడ్స్. మధ్యంతర వస్తువులు. మరి జీడిపిలోకి ఏం తీసుకోవాలి? ఓన్లీ ఎండ్ కన్జంప్షన్ గూడ్స్ మాత్రమే తీసుకుంటాం. అందుకే ది టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇది జీడిపి. జీడిపి అంటే ఏంటి అంటే అది మన ఎకానమీలో ఎంత వాల్యూ జనరేట్ చేసాము అనేది ఇండికేట్ చేస్తుంది. ఆ ఇండికేట్ చేసింది ఒక్క పదంలోనే ఉందా? సో దట్ ఈస్ హౌ ద టెర్మినాలజీ హ్యాపెన్స్ ఇన్ ఎకానమీ అనమాట. ఎకానమీలో టెర్మినాలజీ ఈ రకంగా ఉంటుంది. సపోజ్ మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. మరి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ రకంగా సిలబస్ ఉందని చూద్దాం. ఆ సిలబస్లో ఏ టాపిక్స్ మనం మాట్లాడాం. ఎందుకంటే ఒక 2 టాపిక్స్ అనేవి మీకు ఎకానమిక్స్ అంటే ఏంటి చెప్పాను, ఎకానమిక్స్లో ఇంపార్టెంట్ పదం జీడిపి అంటే ఏంటి చెప్పాను. 2 పదాలకి ఎంత మీనింగ్ ఉందంటే మనకి సిలబస్ ఎంత ఉంది, ఏ విధంగా డిస్కస్ చేయాలనేది కూడా మనం మాట్లాడాలి, రైట్? యా, ఫస్ట్ ఎకానమిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి. ఓకే, ఇక్కడే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకొకటి వస్తుంది. ఫస్ట్లోనే క్వశ్చన్ బౌన్సర్. నాకు గ్రోత్ అనే పదం ఉంది, డెవలప్మెంట్ అనే పదం ఉంది. తేడా ఏంటి మరి రెండింటికి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి? రెండు ఒకటేనా? వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే వాట్ ఈస్ గ్రోత్, వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ఎకానమీలో? రెండు ఒకటేనా?
మెయిన్లీ ఏంటంటే ఇక్కడ హౌ మచ్ వాల్యూ జనరేట్ అంటే ఎంత విలువ జనరేట్ అయ్యింది, ఇది ఓన్లీ క్వాంటిటేటివ్. అదే డెవలప్మెంట్ ఏంటి అంటే ఎంత జనరేట్ అయిందనేది చూస్తాము, అదే విధంగా ఎంత క్వాలిటేటివ్ జనరేట్ అయింది అనేది కూడా చూస్తాం. లేదేంటి ఎంత పరిణామం ఉందనేది చూస్తాము, ఎంత పరిమాణం ఉందనేది చూస్తాము, అదేవిధంగా ఎంత నాణ్యత ఉందనేది చూస్తాము. ఈ రెండు కూడా చూస్తాము అభివృద్ధిలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఇక్కడ ఏంటి ఫస్ట్లోనే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ ద డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉంది, హెల్త్ ఏ రకంగా ఉంది, ఆ టైంలో ఏ రకంగా ఉంది. ఎందుకంటే వెన్ ఈ సే అబౌట్ గ్రోత్, గ్రోత్ అనగానే ఓన్లీ నేషనల్ ఇన్కమ్ మాత్రమే గుర్తొస్తుంది, పబ్లిక్ ఫినాన్స్ మాత్రమే గుర్తొస్తుంది. పబ్లిక్ ఫినాన్స్ తీసుకోండి, ట్యాక్సెస్ ఎంత కలెక్ట్ అయ్యాయి, ట్యాక్సెస్ ఎంత కలెక్ట్, ఇట్స్ ఏ నెంబర్. కానీ ట్యాక్స్ కలెక్ట్ అయిన దానికి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్యాక్సెస్, మళ్ళీ పీపుల్కి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, రీడిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఉండాలి. అది ఎంత జరిగింది, దట్ ఈస్ వాట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఇస్. అర్థవుతుందా? సో ఫస్ట్లోనే మీకు ఎకానమిక్ డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది ఇండియాకి ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, అదే మీకు ఫస్ట్ టాపిక్. మొత్తం ఫస్ట్ చాప్టర్ చూడండి, ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. వేరాజ్ నీతి ఆయోగ్ గురించి ఇచ్చాడు మధ్యలో. సో వాట్ ఈస్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ తీసుకుంటే ఇది వరకు ప్లానింగ్ కమిషన్ అని ఉండేది, ఇప్పుడు దాన్ని ఇట్ హ్యాస్ రిప్లేస్డ్. సో నీతి ఆయోగ్ అంటే మనకు జస్ట్ ఒక పదం కాదు, ఇట్స్ ఎ కంప్లీట్ వెబ్సైట్ వేర్ ఏ కంప్లీట్ క్లాస్ ఇస్ డెడికేటెడ్. అంటే ఒక క్లాస్ మొత్తం కూడా మనం నీతి ఆయోగే తీసుకున్నాం. అంటే నీతి ఆయోగ్ అప్రోచ్ ఏంటి, నీతి ఆయోగ్ కాన్స్టిట్యూషన్ ఏంటి, నీతి ఆయోగ్లో ఏ మెంబర్స్ ఉంటారు, నీతి ఆయోగ్లో ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఏంటి, కోఆపరేటివ్ ఫెడరలిజం ఏంటి, కాంపిటేటివ్ ఫెడరలిజం ఏంటి, ఈ రెండు పదాలు ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. సో ఒక్కొక్క టెర్మినాలజీ ఇంపార్టెంట్ కాబట్టి మనం టెర్మినాలజీస్ కూడా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న టెర్మినాలజీస్ ఉంటాయో మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ కోఆపరేటివ్, సెకండ్ వన్ ఈస్ కాంపిటేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెడరలిజం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెడరలిజం సమాఖ్య విధానంలో సహకార సమాఖ్య ఉండొచ్చు, అదేవిధంగా పోటీతత్వ సమాఖ్య ఉండొచ్చు. ఏంటి తేడా రెండింటికి? సెంటర్కి స్టేట్కి మంచి రిలేషన్స్ ఉంటాయి, అదేనా కోఆపరేటివ్? ఇంకంతేనా, అదొకటేనా? అదేవిధంగా డిఫరెంట్ స్టేట్స్ మధ్యలో కూడా మంచి రిలేషన్స్ ఉండాలి కదా, రైట్? సో హారిజెంటల్గానే ఉండాలి, వెర్టికల్గానే ఉండాలి, రెండు కూడా మంచి రిలేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. మరి కాంపిటేటివ్ అంటే స్టేట్స్ మధ్యలో కాంపిటీషన్ అనేది ఉండాలి. మరి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా ఏమన్నా మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్, ఏమైనా తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయా మీకు? ఐటీలో కాంపిటేటివ్ ఫెడరలిజం, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, రెండు కూడా దే ఆర్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. అదేవిధంగా స్వచ్ఛ భారత్ అభియాన్లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ ఇస్తారు. ర్యాంకింగ్స్లో ఏంటి, ఎప్పుడు ఇండోర్ ఫస్ట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్ అప్పుడప్పుడు ఉంటుంది, తిరుపతి ఉంటుంది, ఈ రెండు, అండ్ కొన్ని సార్లు విజయవాడ కూడా ఉంది. ఈ మూడు కూడా ర్యాంకింగ్స్ ఉన్నాయి. అంటే అదేంటి, బికాస్ ద ర్యాంకింగ్ యాక్చువల్లీ డిసైడ్స్ ఏ రకంగా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది, దే విల్ బి ఇంప్రూవింగ్ దేర్ ఇండికేటర్స్. దట్ ఈస్ వాట్ కాంపిటేటివ్ ఫెడరలిజం ఇస్. మరి కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఎగ్జాంపుల్స్ ఏంటి? రీసెంట్గానే, వెరీ గుడ్, దట్ ఈస్ వాట్ కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే రీసెంట్గానే ఏపీ సీఎం, తెలంగాణ సీఎం, కర్ణాటక సీఎం కలిసి తుంగభద్ర ఇష్యూ ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి అని మాట్లాడుకున్నారు, రైట్? దట్ ఈస్ వాట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఈ రెండు కూడా ప్రమోట్ చేయడానికే నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. దీంట్లో చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, దీంట్లో చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. రెండు ఇనిషియేటివ్స్ మనం పూర్తిగా మాట్లాడతాం నీతి ఆయోగ్ గురించి, ఎందుకంటే దీని గురించి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి తర్వాత. సెకండ్ థింగ్, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ గురించి బేసిక్స్, దాని యొక్క మెథడాలజీస్ ఏంటి, ఇండియా యొక్క జీడిపి ఏ రకంగా ఇంప్రూవ్ అవుతుంది అది మాట్లాడతాం. దాని తర్వాత డెమోగ్రఫిక్ ఇష్యూస్. వాట్ ఈస్ డెమోగ్రఫీ? జనాభా పరమైన అంశాలు ఏంటివి? జనాభా పరమైన అంశాలు ఏంటివి?
డెమోగ్రఫీ అంటే ఏంటి? సో పీపుల్ యొక్క ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయి? బర్త్ రేట్ ఏ రకంగా ఉంది, డెత్ రేట్ ఏ రకంగా ఉంది, నెక్స్ట్ ఏ రకంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఉంది, టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏ రకంగా ఉంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఏ రకంగా ఉంది, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏ రకంగా, అంటే హెల్త్ ఇండికేటర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇండివిజువల్గా పీపుల్ గురించి. దట్ ఈస్ వాట్ డెమోగ్రఫిక్స్ ఈజ్ ఆల్ అబౌట్. రైట్. పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడతాం. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అగ్రికల్చర్ గురించి ఎంటైర్గా ఇచ్చాడు. దాని తర్వాత ఇండస్ట్రీ గురించి ఇచ్చాడు. ఈ రెండే కాదన్నట్టు మధ్యలో ఇది తీసుకొచ్చి ఎకానమిక్ రిఫార్మ్స్ పెట్టాడు, ఎల్పిజి రిఫార్మ్స్, అదేవిధంగా ఫారెన్ ట్రేడ్ పెట్టాడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి. నా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఒక్కసారి. ఈ సింపుల్ టాపికే, బట్ చాలా చిన్న పిక్చర్ కాబట్టి వాట్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది మాట్లాడదాం. ఈ పదం వింటేనే ఏం తెలుస్తుంది మీకు? తెలుగులో కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటారు. తెలుగు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏదో పేమెంట్ జరుగుతుంది, దాని యొక్క బ్యాలెన్స్ షీట్, అంతే కదా? ఏదో పేమెంట్ జరుగుతుంది, దాని యొక్క బ్యాలెన్స్ షీట్. ఏం పేమెంట్ ఇది? ఇదంతా కూడా ఎక్స్టర్నల్ సెక్టర్, అంటే విదేశీ వాణిజ్యంలో ఎక్కువ వాడతారు. ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే ఇండియా, యుఎస్. ఇండియా నుంచి యుఎస్కి కొన్ని సర్వీసెస్ వెళ్తాయా? ఎస్. యుఎస్ నుంచి ఇండియాకి కొన్ని సర్వీసెస్ వస్తాయా? సో ఈ రెండు, ఇండియా నుంచి యుఎస్కి కానీ సపోజ్ గూడ్స్ వెళ్ళాయని అనుకుందాం, ఏదైనా గూడ్స్ ఇండియా నుంచి, క్లోత్స్ వెళ్ళాయి అనుకున్నాం ఇండియా నుంచి యుఎస్కి, ఇండియాకి ఏమొస్తాయండి? డాలర్స్ వస్తాయి, అంతేనా? ఓకే. యుఎస్ నుంచి ఇండియాకి అనేది లెట్స్ క్యాషియో వచ్చింది, జీడిపప్పు. ఇండియా నుంచి యుఎస్కి ఎలా వెళ్తుంది? అప్పుడు డాలర్ అనేది వెళ్తుంది, అవునా కదా? ఓకే, డాలర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే దీన్నే ఇంపోర్ట్స్ అంటాము, దీన్నే ఎక్స్పోర్ట్స్ అంటాం. ఈ రెండిటి వల్ల డాలర్ బయటికి వెళ్తుంది, డాలర్ లోపలికి వస్తుంది, అవునా కదా? సో లెట్స్ $100 బయటికి వెళ్ళాయి, $200 లోపలికి వచ్చాయి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏ రకంగా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? $100 ఇన్కమింగ్, $200 అవుట్ గోయింగ్. నెగిటివ్. ఇండియాలోకి ఏమో $100 వస్తున్నాయి, $200 బయటికి వెళ్తున్నాయి, అంటే $100 ఎక్కువ బయటికి వెళ్ళిపోతున్నాయి, అవునా కదా? దాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని ఎక్స్టర్నల్ సెక్టార్లో ఏం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి? ఒక రెండు కంట్రీస్ మధ్యలో ఏమేమి రిలేషన్స్ ఉంటాయండి ఎకానమీ పరంగా? అమ్మా, మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఓకే, అది ఎకానమీది కాదు, జస్ట్ ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ ఆస్పెక్ట్, పాలిటీ ఆస్పెక్ట్ అది. ఇంకా ఇంకేముంటాయి? ఇండియా యుఎస్ సర్వీసెస్. ఓకే, ఇంకా వెరీ గుడ్. సర్వీసెస్ అనే ఉంటాయి. సేవారంగం అనేది ఇండియాలో ఐటీ సెక్టార్లో ఏవైతే జనరేట్ చేస్తున్నారో అది యుఎస్ కంపెనీస్కి చేస్తారు. అంటే ఏంటి? సర్వీసెస్ అనేవి ఇక్కడ నుంచి యుఎస్ వెళ్తున్నట్టు. అదేవిధంగా యుఎస్ కంపెనీస్ అనేవి ఇండియాకి సర్వీసెస్ ఇస్తాయి. రైట్. సో సర్వీసెస్ అనేది ఉంది. ఇంకేముంటాయి? మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరన్నా కువైట్లో ఆర్ యుఎస్లో యూరోప్లో ఉన్నారా? సరే, ఎవరైనా ఉన్నారా అనుకోండి, వాళ్ళు ఇక్కడికి అమౌంట్ పంపిస్తారా అప్పుడప్పుడు? వాటినే రెమిటెన్సెస్ అంటారు. సరే, అదేవిధంగా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఉన్న అతను అమెరికా కంపెనీకి వర్క్ చేస్తున్నాడు, అవునా? అంటే అమెరికా నుంచి ఇక్కడ శాలరీ పడుతుందా లేదా? ఓకే, దాన్నే ఇన్కమ్ కింద అంటారు. ఆ ఇన్కమ్ అనేది ఫ్యాక్టర్ ఇన్కమ్. ఆ ఫ్యాక్టర్ ఏంటో మనం మాట్లాడుకుందాం తర్వాత. గిఫ్ట్స్ అనేవి ట్రాన్సాక్షన్ అవుతాయి అటు ఇటు. గిఫ్ట్స్ అనేవి ఇక్కడ ఇండియాకి వస్తాయి, మళ్ళీ ఇండియా నుంచి వెళ్తాయి, గిఫ్ట్స్ అనేవి కూడా వస్తాయి. ఓకే, ఇంకేముంటాయి? మనం యుఎస్ నుంచి లోన్స్ తీసుకుంటాం, అప్పుడప్పుడు తీసుకుంటామా? ఓకే. యుఎస్ కంపెనీస్ అనేవి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నాయా, పెట్టుబడులు పెడుతున్నా? ఓకే. యుఎస్ బ్యాంక్స్ ఇండియాలో ఏమైనా ఉన్నాయి, సిటీ బ్యాంక్ లాంటివి? లేదా ఇండియా బ్యాంక్ ఎస్బీఐ ఇండియాలోనే ఉందా, యుఎస్లో లేదా? ఎస్బీఐ మారిషస్లో లేదా? ఎస్బీఐ సింగపూర్లో లేదా? దీని బ్రాంచెస్ అనేవి అక్కడ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే బ్యాంకింగ్ క్యాపిటల్ కూడా ఉంటుంది, అవునా కదా? క్యాపిటల్ అంటే ఏంటంటే దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ అని.
ఇంకేముంటాయి? ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంకా ఇంపోర్ట్స్ ఉంటాయి. సో ఒక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఇవన్నీ ఉంటాయి. దీన్నే ఏ రకంగా రాస్తారంటే కరెంట్ అకౌంట్ అంటారు, క్యాపిటల్ అకౌంట్ అంటారు. అంటే ఒక ఎక్స్టర్నల్ సెక్టార్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఎటువంటి అసెట్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. క్యాపిటల్ అంటే ఏంటి? చాలాసార్లు మనకు క్యాపిటల్ అని వాడుతూ ఉంటాం. మూలధనం. క్యాపిటల్ అంటే ఏంటి? అసెట్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ఎన్ అసెట్? అసెట్ తెలిస్తే క్యాపిటల్ తెలిసిపోతుంది. వాట్ ఈస్ ఎన్ అసెట్? వాల్యూ. దేనికైనా వాల్యూ ఉంటుంది. ఈవెన్ దిస్ పెన్ ఆల్సో హ్యావ్ వాల్యూ. అసెట్ అంటే ఏదైనా రెవెన్యూ జనరేట్ చేసి దాన్ని అసెట్ అంటారు, అంతేనా? ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, ఇంటికి రెంట్ వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుందా? ఓకే. అలాంటి అసెట్స్నే క్యాపిటల్ అని చెప్పి అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అదేనా? సరే. ఇలాంటివన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. అసెట్స్ అన్నీ. అసెట్స్ లేనివన్నీ కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. ఇప్పుడు లోన్స్ ఇచ్చారు, ఇంట్రెస్ట్ కట్టాలా వద్దా? ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, డివిడెండ్ ఇవ్వాలా వద్దా? బ్యాంకింగ్ క్యాపిటల్ వెళ్ళింది, దీనికి ఇంట్రెస్ట్ పే చేయాలా వద్దా? ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. మిగతావన్నీ కరెంట్ అకౌంట్లో ఉంటాయి. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అదేనా? దిస్ ఈజ్ ద చార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తెలిస్తే మీకు ఒక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఒక 2 మార్క్స్ వచ్చేసినట్టే. దీని మీద లాస్ట్ టైం కూడా క్వశ్చన్స్ అనేవి అడిగాడు. ఈ రకంగా చిన్న చిన్నగా ఆస్పెక్ట్సే, కానీ డెప్త్గా తెలుసుకున్నప్పుడు బేసిక్స్ మాత్రమే అడుగుతున్నాడు. మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూద్దాం. అంటే ఈ పర్టికులర్ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు? ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంది, తర్వాత మానిటరీ పాలసీ అన్నాడు. ఈ మానిటరీ పాలసీ గురించి కూడా మనం మాట్లాడాలి. సరే, ఇండియాలో ఎకానమీకి సంబంధించి డెసిషన్స్ ఎవరు తీసుకుంటారండి? ఆర్బీఐ. ఆర్బీఐ తీసుకుంటుంది ఎకానమీకి సంబంధించి డెసిషన్స్, అంతేనా? గవర్నమెంట్ ఏం తీసుకోదా? ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కూడా తీసుకుంటుంది. సరే, ఆర్బీఐ ఏ డెసిషన్స్ తీసుకుంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఏ డెసిషన్స్ తీసుకుంటుంది? అన్ని డెసిషన్స్ ఆర్బీఐ తీసుకుంటుందా, లేదా అన్ని డెసిషన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ తీసుకుంటుందా? కరెన్సీ ఎంత ప్రింట్ అవ్వాలి ఏంటి? ఓకే. మరి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ బడ్జెట్ ఏంటి, బడ్జెట్లో ఎలా రెవెన్యూ రావాలి, ఎక్స్పెండిచర్ ఎక్కడ చేయాలి, ట్యాక్సెస్ ఏమి ఉండాలి, అంతేనా? దీన్నే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ తీసుకునేదేమో ఫిస్కల్ పాలసీ, ఆర్థిక విధానం అంటారు. దీన్నే కొన్ని చోట్ల విత్త విధానం అని కూడా అంటారు. అదే ఆర్బీఐ తీసుకునేదేమో మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీకి సంబంధించిన డెసిషన్స్ అన్ని ఆర్బీఐ తీసుకుంటే, ఫిజికల్ పాలసీకి సంబంధించి అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ తీసుకుంటుంది. మానిటరీ పాలసీ అంటే ద్రవ్య పరపతి విధానం. అసలు ఇదేంటి ఫిజికల్ పాలసీ? వాట్ ఇస్ మెన్ బై ఫిజికల్? చాలాసార్లు వింటూనే ఉంటాం. ఫిజికల్ ఫిజికల్ డెఫిసిట్ అంటారు, ఫినాన్సెస్ ఫిజికల్ అంటారు. వాట్ ఇస్ మెన్ బై ఫిజికల్? సింపుల్. ఫిజికల్ అంటే ఏం లేదు, మన ట్రెజరీ. లాటిన్లో ఫిజికల్ అంటే ట్రెజరీ అని అర్థం. అంటే మన ఖజానాలో ఎంత డబ్బులు ఉన్నాయి, ఖజానా డబ్బులను ఏ రకంగా మెయింటైన్ చేయాలి. డబ్బులు రావాలి అంటే ట్యాక్సెస్ వేయాలి, ట్యాక్సెస్ కాకపోతే ఫీజులు వేయాలి, అవునా కదా? అదే వచ్చిన ఏ రకం ఖర్చు పెడతాం? వెల్ఫేర్ ఖర్చు పెట్టచ్చు, లేదా రోడ్లు అవి వేయచ్చు. అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయొచ్చు, లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు. ఈ అన్ని డెసిషన్స్ తీసుకునేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సరే, అదే ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏంటండి? కరెన్సీ ఎంత సప్లై అవ్వాలి, రూపీ వాల్యూ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా తీసుకునేది ఆర్బీఐ. సో దీని డొమైన్ వేరు, దాని డొమైన్ వేరు. జనరల్గా రెండు ఇంక్లూడ్ కావు, చాలా తక్కువ ఇంక్లూడ్ అవుతాయి. అర్థమవుతుందా? సరే, మనకి ఎలాగో ఫిజికల్ పాలసీ వచ్చింది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్, అవునా? సరే, బడ్జెట్ అంటే ఏంటి మరి? వాట్ ఇస్ ద బడ్జెట్? వీడి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇంకేమీ మరి ఏదో దాన్ని ఏమంటారు, ఎకానమిస్ట్ లాగా పిహెచ్డి క్వశ్చన్స్ ఏమి అడగట్లా, చాలా బేసిక్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఇట్ అనేది. వాట్ ఇస్ ద బడ్జెట్?
యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే వార్షిక ఆర్థిక నివేదిక. సరే, ఈ పదం ఎక్కడన్నా వాడారా? బడ్జెట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలా? ఒక గవర్నమెంట్ బడ్జెట్ ఖచ్చితంగా ఇవ్వాలా? బడ్జెట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? అదే గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ సంవత్సరం రెవెన్యూ సరిగ్గా లేదు, బడ్జెట్ ఇవ్వడం మానేసేయచ్చా గవర్నమెంట్? అలాగా బడ్జెట్ ఇవ్వకుండా ఉండొచ్చా? ఈ సంవత్సరం బడ్జెట్ ఇవ్వలేదా? ఒకవేళ లేకపోతే ఏమైంది? అలొకేషన్స్ చేయలేదు అని అనుకుందాం, ఏమవుతుంది? ఏమవుతుంది కదా. క్రైసిస్ వస్తే ఏమైంది? గవర్నమెంట్ మంచిదే కదా, పాలిటిక్స్ చేసుకోవచ్చు. కామన్ పీపుల్ ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారు, బడ్జెట్ ఇచ్చిన తర్వాత కూడా సఫర్ అవుతున్నారు కదా. మెయిన్లీ ఏంటంటే అది డిస్క్రిషన్, అంటే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు అంటే కొంతమంది చేయరు, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అంటే చేస్తారు. అందుకే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112లో ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఇవ్వాలి ఎవ్రీ ఇయర్ అని గవర్నమెంట్ మీద ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు. అందువల్లే ఎవ్రీ ఇయర్ కూడా బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. అలా బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయకపోతే గవర్నమెంట్ అనేది దిగిపోతుంది. సరే, ఈ బడ్జెట్ గురించి మనం చదవాలి, బికాజ్ బడ్జెట్ నుంచి ఏవైతే అలొకేషన్స్ ఉన్నాయో దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం బడ్జెట్తో పాటు ఇంకొక డాక్యుమెంట్ చదువుకోవాలి మనం. ఏమంటారు దాన్ని? ఎకనామిక్ సర్వే అంటారు. ఇది కూడా మనం చదువుకోవాలి. ఎకనామిక్ సర్వే ఏంటి మరి? సింపుల్, తేడా ఏంటి అంటే బడ్జెట్ నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా అలొకేషన్స్ ఉన్నాయి అంటే వచ్చే ఇయర్లో ఏ సెక్టార్కి ఎంత అలొకేషన్స్ ఇవ్వాలి అని నేను చెప్తాను. దట్ ఇస్ ఎ ప్లానింగ్. ఒక ఇయర్కి ప్లానింగ్ అనేది బడ్జెట్ అనమాట. అదే సర్వే అనేది లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది అని చూసేదే సర్వే. లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది, సో ఈ రెండు చూడాలి. సరే, బడ్జెట్ అనేది ఎప్పుడు వస్తుందండి నార్మల్గా? ఒక ఇయర్లో బడ్జెట్ ఎప్పుడు ఇస్తారు? మార్చ్, ఏప్రిల్. నార్మల్ ఎప్పుడు కూడా ఇది వరకు February 28 ఇచ్చేవాళ్ళు. ఇది వరకు. ఇప్పుడు ఏం చేశారు? Feb 1కి షిఫ్ట్ చేశారు. ఇది వచ్చి 1 డే ముందు ఎకనామిక్ సర్వే వస్తుంది. 1 డే, 1 వర్కింగ్ డే అనుకోండి. ఎందుకు సార్ షిఫ్ట్ చేశారు? అసలు February 28న బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? December 31 ఇస్తే January 1 నుంచి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడే మనం కొంచెం హిస్టరీ అనేది తెలుసుకోవాలి. నార్మల్లీ మనము ఏ కంట్రీకి కాలనీగా ఉన్నాం? బ్రిటిష్ కాలనీ కింద ఉన్నాం. బ్రిటన్కి కాలనీ కింద ఉన్నాం. సరే, 1947కి ముందు మనకి డబ్బులు రావాలంటే ఎవరు అలొకేట్ చేయాలి? బ్రిటన్నే అలొకేట్ చేయాలి, అవునా కదా? బ్రిటన్నే అలొకేట్ చేయాలి. మరి బ్రిటన్ ఇండియాకి బడ్జెట్ అలొకేట్ చేయాలి అంటే అది మళ్ళీ మన డబ్బులు మనం అలొకేట్ చేసేది బ్రిటన్ అలొకేట్ చేస్తుంది. బ్రిటన్ ఇండియాకి అలొకేట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ బ్రిటిష్ పార్లమెంట్లో బడ్జెట్ పెట్టాలి, అవునా కదా? వాళ్ళ బడ్జెట్ ఇంట్రడ్యూస్ అవ్వాలి. అందుకే యూరోప్లో చాలా కంట్రీస్ Jan 1 నుంచే వాళ్ళ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేసేస్తాయి. Jan 1కి వాళ్ళ బడ్జెట్ వచ్చేస్తుంది. వాళ్ళ బడ్జెట్ వచ్చిన తర్వాత దాని ఫండ్స్ బేసిస్ మీద మనం బడ్జెట్ ఇచ్చుకుంటాం. అంటే టైం పడుతుందా లేదా కొంత? అందుకే February ఎండింగ్లో వచ్చేది. నేను ఇందాక నుంచి ఒకటి చెప్తున్నాను, ఫినాన్షియల్ ఇయర్ అని. అసలు ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫినాన్షియల్ ఇయర్? చాలాసార్లు మీరు ట్యాక్స్ కట్టాలన్నా సరే ఫినాన్షియల్ ఇయర్ అనే పదం వాడతారు. ఈవెన్ సర్వే కూడా ఫినాన్షియల్ ఇయర్. ఎకానమీలో ఫినాన్షియల్ ఇయర్కి ఉన్నంత ఇంపార్టెన్స్ మన నార్మల్ క్యాలెండర్ ఇయర్కి లేదు. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి మరి? క్యాలెండర్ సంవత్సరం అంటే ఏంటి? ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? క్యాలెండర్ ఇయర్ అంటే ఏమీ లేదు, Jan 1 నుంచి December 31 వరకు. చాలా ఈజీ. కానీ ఫినాన్షియల్ ఇయర్ అంటేనేమో Jan 1 నుంచి 31 వరకు కాదు, April 1 నుంచి March 31 వరకు. ఇది ఇండియా కంటెక్స్ట్లో ప్రతి కంట్రీకి ఇలాగే ఉండదు. మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే Jan 1 March 31, అంటే క్యాలెండర్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ ఒకటే వాళ్ళకి. ఎందుకు సార్ ఇండియాకి ఇలా ఉంది? ఎందుకు?
ఎందుకంటే బ్రిటన్కి ఎలకేషన్స్ అవ్వాలి, బ్రిటన్ తర్వాత ఇండియాకి ఎలకేషన్స్ అవ్వాలి, ఆ ఎలకేషన్స్ అనేవి డిస్కస్ చేసి ఖర్చు పెట్టాలి, అవునా కదా, టైం పడుతుందా కొంత. అందుకే ఏప్రిల్ నుంచి ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేసుకున్నారు, అకౌంటింగ్ ఈజీ అవుతుందని. మార్చ్ 31 వరకు చేశారు. కొన్నాళ్ళ తర్వాత ఏంటి అంటే ఈవెన్ ఈ గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది, జాన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మనం ఫినాన్షియల్ ఇయర్ చేసుకుందాము, అప్పుడు క్యాలెండర్ ఇయర్కి తగ్గట్టు మనం ఫాలో అయిపోవచ్చు అని ట్రై చేస్తుంది ఈ గవర్నమెంట్ అని. సరే, ఫినాన్షియల్ ఇయర్ మాట్లాడారు, బాగానే ఉంది. మరి అగ్రికల్చర్ ఇయర్ అంటే ఏంటి? అగ్రికల్చరల్ ఇయర్ అంటారు, వ్యవసాయ సంవత్సరం. మొన్న ఏపీ కూడా ఏరువాక పౌర్ణమి అనే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఏపీ అఫీషియల్గా స్టార్ట్ చేసింది ఏపీ గవర్నమెంట్ ఏరువాక పౌర్ణమి అని. ఏంటా ఏరువాక పౌర్ణమి? నాట్లు వేసేటప్పుడు, సోయింగ్ సీజన్ అప్పుడు స్టార్ట్ చేస్తారా? మరి సీజన్ ఏంటిది? అదే ఖరీఫే, మార్చా? టైం లిమిట్ చెప్పాలి నాకు. అసలు అగ్రికల్చర్ అంటే ఎప్పటి నుంచి అప్పటిదాకా? జూలై 1 నుంచి జూన్ 30 దాకా. అందుకే జూన్ 30 నాడు ఏరువాక పౌర్ణమి అనేది సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే దాని తర్వాత జూలై 1కి ఏంటి, మాన్సూన్ వస్తుంది మనకి. మాన్సూన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ టైం కేరళలో ఇంట్రడ్యూస్ అయ్యేది జూలై 1కే అవుతుంది. ఇది వరకు ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల ముందే వచ్చేస్తుంది, అది వేరే విషయం. అదొంది జూలై 1 నుంచి జూన్ 30 వరకు అనేది అగ్రికల్చర్ ఇయర్ కింద తీసుకుంటారు. మరి ట్యాక్స్ ఇయర్ ఏంటి? మరి ట్యాక్స్ ఇయర్ మీరు ఇదివరకు వర్క్ చేశారా? స్టడీస్ అయిన తర్వాత ఇటే వచ్చారు, ఓకే. నార్మల్గా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఐటీ ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలంటే ఎప్పుడు ట్యాక్స్ ఇయర్ అంటారు దాన్ని? ఈ ట్యాక్స్ ఇయర్ అనేది రీసెంట్ టైమ్స్లో మారింది, 2025 నుంచి మారిపోయింది. మరి ట్యాక్స్ ఇయర్ ఏంటిది? ప్రీవియస్లీ ఏం చేసేవాళ్ళంటే అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అని కొంచెం కన్ఫ్యూజింగ్గా వాడేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ ఇయర్లో అయితే సంపాదించావో అది ప్రీవియస్ ఇయర్, ఏ ఇయర్లో అయితే పే చేసావో అది అసెస్మెంట్ ఇయర్. అరే ఏ ఇయర్ సంపాదించాను అది ప్రీవియస్ ఇయర్ అయింది అంటే నాకు కన్ఫ్యూజన్ బాగా ఎక్కువైపోయింది, అవునా కదా. అందుకే 2 ఇయర్స్ అనేది అనవసరం అని 2025 అమెండ్మెంట్లో ఏం చేశారు, ట్యాక్స్ ఇయర్ అంటే ఎప్పుడు ఎర్న్ చేసావు అంతే. ఈ ఎర్న్ చేసిందే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 టైం లిమిట్. ట్యాక్స్ ఇయర్ అంటే సపోజ్ ట్యాక్స్ ఇయర్ 2026, 27 అన్నాను అంటే ఏంటి, ఈ 26, 27లో నువ్వు ఎంత ఎర్న్ చేసావు దాన్నే ట్యాక్స్ ఇయర్ అంటారు. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. ఇవి చాలా బేసిక్ థింగ్స్ మనం మాట్లాడుకోవాలి, అదేనా రైట్. నెక్స్ట్, సరే ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1, మార్చ్ 31 అన్నాం కదా. మరి క్వార్టర్స్ అంటే ఏంటి? Q1, Q2, Q3 అంటారు. బడ్జెట్ సర్వే చదువుకోవాలంటే ఈ పదాలు తెలియాలి. క్వార్టర్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా 1/4, అవునా. మనకి 12 months ఉంది, 1/4 అంటే 3 months. సో 3 months కలిపితే ఒక క్వార్టర్ అంటారు ఒక ఫినాన్షియల్ ఇయర్లో. ఫస్ట్ క్వార్టర్ వచ్చేసరికి ఏప్రిల్ టు జూన్, తర్వాత జూలై టు సెప్టెంబర్, తర్వాత అక్టోబర్ టు డిసెంబర్, తర్వాత జాన్ టు మార్చ్. ఇలా 4 quarters ఉంటాయి మనకి. ఈ 4 quarters కలిపితే ఒక ఫినాన్షియల్ ఇయర్. కొన్నిసార్లు ఏంటంటే జిఎస్టీ లాంటి కేసులు, జిఎస్టీ అనే పదం విన్నారా? ట్యాక్సెస్ అనేవి పే చేయాలి, జిఎస్టీ ఖచ్చితంగా కట్టాలి. కొన్ని కేసెస్లో ఏంటి అంటే ఎవ్రీ క్వార్టర్కి ఫైల్ చేయాలి రిటర్న్స్, అంటే నాకు ఇంత కలెక్షన్స్ వచ్చాయని ఫైల్ చేయాలి. సరే, ఇక్కడే మనకు అసలు క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సర్వే అంటే ఏమనుకున్నాం? వాట్ ఈస్ సర్వే? ఎకనామిక్ సర్వే అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ ఏ రకంగా పెర్ఫార్మెన్స్ ఉంది అనేది, అవునా. సరే, 2026, 27 ఇప్పుడు నడుస్తుంది ఫినాన్షియల్ ఇయర్, అవునా. ఎందుకంటే ఇది ఇది జూలై కాబట్టి 2026 ఫినాన్షియల్ నడుస్తుంది. ప్రీవియస్ ఇయర్ ఏంటి దీనికి? 25, 26, అవునా కదా. సరే, సర్వే ఎప్పటికి రావాలి? దీనికి రావాలి, అవునా కదా. ఓకే, సర్వే అనేది 2025, 26కి ఇవ్వాలి. కానీ సర్వే ఎప్పుడు వస్తుంది నార్మల్గా?
ప్రీవియస్ ఇయర్ 2025-26, ఈ ఇయర్ 26-27. 26 అనేది 2025-26 మార్చ్ 31తో కంప్లీట్ అయిపోయింది. సర్వే అనేది ఎప్పుడు వస్తుంది సర్వే? ఇందాక మాట్లాడుకున్నాం అమ్మా, బడ్జెట్కి 1 డే ముందు. అవునా, బడ్జెట్కి 1 డే ముందు. మరి బడ్జెట్ ఎప్పుడు వస్తుంది? February 1st నాడు బడ్జెట్ వస్తుంది, అంతేనా? February 1st నాడు బడ్జెట్ వస్తుందంటే 1 డే ముందంటే వర్కింగ్ డే, Jan 31 వర్కింగ్ డే అయితే Jan 31 నాడు మనకి సర్వే అనేది రావాలి. అవునా, సరే. Jan 31 సర్వే వచ్చేసింది, కానీ సర్వే అంటే ఏం మాట్లాడుకున్నాం? ఒక ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది. మనకి Jan 31 కల్లా ఫినాన్షియల్ కంప్లీట్ అయిపోతుందా? మరి అయిపోకుండా సర్వే ఎలా వచ్చేసింది? క్వశ్చన్ అర్థమైందా? మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది మార్చ్తో కంప్లీట్ అవుతుంది. March 31, 2026కి ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది, కానీ ఎప్పుడు వచ్చింది? Jan 31, 2026 నాడే వచ్చేసింది. మరి ఎలాగా? అదే డిఫరెంట్ ఎస్టిమేట్స్ ఉంటాయి. ఈ ఎస్టిమేట్స్ ఏంటివో తెలుసుకుంటే సర్వే అనేది ఆసానిసే చదివేసేయచ్చు. అంచనాలు, ఈ ఎస్టిమేట్స్ రాసుకోండి, అది యూజ్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ముందస్తు అంచనాలు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి ఎస్టిమేట్స్. ఎస్టిమేట్ అంటే ఏంటి అర్థం? ప్రెడిక్షన్. ఇట్ ఇస్ ఎ ప్రెడిక్షన్. అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అడ్వాన్స్ అంటే ఏంటి? ముందస్తు అంటే ముందుగానే గెస్ చేసి ఇవ్వడం. ఎలా గెస్ చేస్తారు సార్? ఇదేమైనా గెస్ వర్క్ అంటే జనాలు డబ్బులతో గెస్ వర్క్ చేయడం ఏంటి? ఇదేమైనా గ్యాంబ్లింగ్ అని అంటారు. ఏంటి? Q1 ఉంది, Q1 ఉంది, Q2 ఉంది, Q3 ఉంది, Q4 ఉంది. మనకి ఎప్పుడు వస్తుంది బడ్జెట్? Q4లో వస్తుంది బడ్జెట్, అవునా కదా? Q4 కంప్లీట్ అవ్వకముందే వస్తుంది. అంటే ఎన్ని క్వార్టర్స్ కంప్లీట్ అయ్యాయి? 3 quarters కంప్లీట్ అయిపోయాయి. సో 3 quartersకి డేటా మన దగ్గర ఉందా లేదా? ఉంది, డేటా ఉంది 3 quartersకి. మళ్ళీ నాకు 3 quartersకి 9 rupees వచ్చాయి అంటే 4 quartersకి ఎంత రావాలి? నాకు 12 rupees రావాలి. ఇదేంటి 12 rupees వచ్చినట్ట? లేదు, రావాలి అనే ప్రొజెక్షన్, అవునా కదా? ఈ మల్టిప్లైర్ ఏంటి? 3 అనేది ఎలా తీసుకున్నారు? నార్మల్గా టేబుల్స్ కనిపెట్టినాడు, ఆల్రెడీ ఇచ్చాడు, అవునా కదా? మరి ఎకానమీలో మల్టిప్లైర్ ఎలా తీసుకుంటారు? దానికంటే ముందు ఇయర్ అంటే 2024-25లో ఎంత గ్రోత్ ఉంది? 2024-25లో Q4 కంప్లీట్ అయిందా? మరి అప్పుడు ఎంత ఉంది, దాని నుంచి ఎంత గ్రోత్ ఉంది తెలిస్తే ఈ ఇయర్ Q4 ఎంత వస్తుంది తెలిసిపోతుందా? అంటే ఈ మల్టిప్లైర్ అనేది వచ్చేసిందా? అప్పుడు ఏమవుతుంది? అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనేవి వచ్చేసినట్టు. సో 3 quarters డేటా తీసుకుని లాస్ట్ ఇయర్ గ్రోత్ ఎంత ఉందో చూస్తారు. దెన్ తేలిగు. ఎందుకు సార్ అంత కంగారు ఎందుకు? ఫినాన్షియల్ కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వచ్చు కదా ఎస్టిమేట్స్ అనేవి. సర్వే అనేది ఫినాన్షియల్ కంప్లీట్ అయ్యాక ఇవ్వచ్చు కదా, ఇప్పుడే ఎందుకు? అసలు ఎప్పుడైనా బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తేనే ఆ ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది, అవునా కదా? ఆ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఏదైతే ఎక్స్పెండిచర్ చేయాలో అది ఖచ్చితంగా బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. మరి బడ్జెట్లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? సరే, వ్యవసాయానికి ఒక 10,000 కోట్లు ఇవ్వండి అన్నారు. 10,000 కోట్లు ఇవ్వండి అంటే ఏ రకంగా డిసైడ్ అయిపోయారు? పాలసీ డెసిషన్ ఎలా తీసుకున్నారు? ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ బేస్ మీద పాలసీ డెసిషన్ తీసుకోవాలి, అవునా కదా? ఆ సెక్టార్ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు అంటే దానికి ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి, ఎక్కువ పెర్ఫామ్ చేసే విధంగా, అవునా కదా? సో ఆ డెసిషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ డేటా ఉండాలి, అందుకే కంగారు పడుతున్నారు. అర్థమైందా? అది నెక్స్ట్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. తాత్కాలిక అంచనాలు. సరే, మీరు కాలేజ్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 25. కంప్లీట్ అయిన వెంటనే మీకు ఓడి ఇచ్చేసారా? ఒరిజినల్ డిగ్రీ ఏం చేశారు కంప్లీట్ అయిన వెంటనే? మేము పీసీ ఇస్తారు.
ప్రొవిజనల్ ఇస్తారు, అవునా? ప్రొవిజనల్ ఇచ్చి ఎప్పుడైతే ఓడి వస్తుందో ప్రొవిజనల్ యొక్క వాల్యూ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఓడి వచ్చినా ప్రొవిజనల్ యొక్క వాల్యూ అనేది తీసి పక్కన పడేసాడు, అవునా కదా? మరి ఎందుకు ఇచ్చారు మరి ప్రొవిజనల్? ఓడి వస్తుంది కదా, అప్పుడప్పుడు వెయిట్ చేయొచ్చు కదా. ప్రొవిజనల్ ఇచ్చేసి ఆ ప్రొవిజనల్ ఎందుకు ఇవ్వాలి? వై? ఈ మధ్యలో ఏమైనా టెంపరీ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోగానే ఖాళీగా అయితే ఉండను కదా, ఎక్కడో ఒకటి జాబ్ చేసుకుంటాను. జాబ్ చేసుకోవాలంటే నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూ అడిగినప్పుడు నీ సర్టిఫికేట్ ఇవ్వ అంటాడు. ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా యూనివర్సిటీ అంటే నాకు సర్టిఫికేట్ పంపించడానికి టైం పడుతుంది, అవునా కదా? ఆ లోపు టెంపరీ పర్పసెస్ కోసం మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది పంపిస్తారు, అవునా? అదే విధంగా ఇక్కడ కూడా టెంపరీ పర్పసెస్ కోసం ఇస్తారు. దానికే తాత్కాలిక అంచనాలు అన్నారు. సార్ టెంపరీ పర్పసెస్ కోసం ఎప్పుడు ఇస్తారు సార్ అంటే, ఫినాన్షియల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మార్చ్ 31 ఫినాన్షియల్ కంప్లీట్ అయిపోతుంది, అవునా కదా? సరే, మార్చ్ 31 ఫినాన్షియల్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ క్వార్టర్ ఎప్పుడు ఎండ్ అవుతుందండి? నెక్స్ట్ క్వార్టర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? Q4 ఇది. మళ్ళీ Q1 ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏప్రిల్, మే, జూన్లో ఎండ్ అవుతుంది, అవునా కదా? జూన్లో ఏం చేస్తారంటే ముందు సంవత్సరం Q4 డేటా కూడా వచ్చేస్తా. అప్పుడు ఏం చేస్తారు? పూర్తిగా 12 మంత్స్కి సంబంధించి ఒకేసారి డేటా అనేది ఇస్తారు. కానీ ఎందుకు సార్ 12 మంత్స్కి సంబంధించి ఇచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్టిమేట్స్ అనొచ్చు కదా, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే ఫస్ట్ టైం మొత్తం ఎస్టిమేట్స్ ఇచ్చినప్పుడు అన్ని ఎస్టిమేట్స్ రావు. ట్యాక్స్కి సంబంధించి ఇప్పుడు ట్యాక్స్ కట్టలేదు నేను, వాళ్ళు వెయిట్ చేస్తారు లేదా? ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి నేను? మార్చ్ 31 వరకు నేను ఎర్న్ చేసిన దాని ట్యాక్స్ పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి? జూలై వరకు నాకు టైం ఇస్తాడు, అవునా కదా? మరి జూలై వరకు టైం ఇచ్చినప్పుడు మధ్యలో అయితే నాకు 12 మంత్స్ అయిపోతుందా? అలాంటప్పుడు నేను కొన్ని సెక్టార్స్ నాకు ఇచ్చిన డేటా అనేది నేను మాత్రమే పబ్లిష్ చేస్తా. అందుకే దాన్ని ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటారు. 12 మంత్స్ డేటానే, కానీ ఓన్లీ ఫ్యూ సెక్టార్స్, కొన్ని రంగాలకు సంబంధించిన డేటా మాత్రమే నేను పబ్లిష్ చేస్తా. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్టిమేట్లు కాదు. మొన్నే వచ్చింది, ఒక 2 వీక్స్ ముందు ఈ 2025-26 సంబంధించి ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అనేది వచ్చింది అనమాట. అర్థమైందా ఏ రకంగా ఇస్తారు అనేది? నెక్స్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఇది తెలిసిన తర్వాత ఎకనామిక్ సర్వే మీకు మీరే చదివేసుకోవచ్చు. అంటే నేను చెప్తాను, అది వేరే విషయం. ఒకవేళ ముందే చదివేయాలంటే మీకు మీరే చదివేసుకోవచ్చు. ఓకే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ పదం ఏంటి? రివైజ్డ్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ముందు ఒకసారి ఇచ్చాను, దీన్ని సరి చేసుకుంటూ మళ్ళీ ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను మళ్ళీ? ప్రతి నెల అయితే రిలీజ్ చేయను కదా. నెక్స్ట్ టైం ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు? నెక్స్ట్ బడ్జెట్ టైంకి రిలీజ్ చేయొచ్చు, అవునా? నెక్స్ట్ బడ్జెట్ టైంకి అంటే 2027-28 బడ్జెట్ టైంకి 2025-26 డేటా అనేది మళ్ళీ పబ్లిష్ చేయొచ్చు, అవునా కదా? అప్పుడు సెకండ్ టైం పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి దీన్ని రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ముందు సగం పనులు చేశారు. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఏంటి? సగం పనులు చేశారు, పూర్తి డేటా ఇవ్వాలా. మరి పూర్తి డేటా ఇవ్వాలా వద్దా? అలాంటప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేది ఇస్తారు. ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ నార్మల్గా ఇండియాలో 3 సార్లు ఇస్తారు. ఇది వరకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఒకసారి ఇస్తున్నారులే, అది వేరే విషయం. ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్, సెకండ్ రివైజ్ ఎస్టిమేట్, థర్డ్ రివైజ్ ఎస్టిమేట్, అంటే 3 years కంటిన్యూస్గా డేటాను రివైజ్ చేస్తూ ఉంటారు. సార్ ఎందుకు సార్ ఇంత డేటా రివిజన్? ఒకసారి ఇస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇన్నిసార్లు? ఎందుకంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి ఈజ్ ఇట్ పబ్లిక్స్ మనీ, పీపుల్ మనీ అనా? మరి పీపుల్ మనీకి ప్రతి రూపాయికి లెక్క ఉండాలా వద్దా? ఎప్పుడైతే ఇది మొత్తం ఎస్టిమేట్స్ వచ్చాయో అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? కాగ్ అని ఒక బాడీ ఉంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆ ఆడిటర్ జనరల్ దగ్గరికి వెళ్ళి ఆడిట్ అవుతుంది అకౌంట్స్, అప్పుడు బుక్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అదవుతుందా? ఈ అకౌంటింగ్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి మీకు డేటా ఇచ్చినప్పుడు 2021-22 దగ్గర నుంచి డేటా ఇస్తాడు. ఏఈ అంటాడు, పిఈ అంటాడు, ఆర్ఈ అంటాడు, ఎఫ్ఆర్ఈ, ఎస్ఆర్ఈ అంటాడు. ఇవన్నీ కూడా మీకు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే డేటా అనేది అర్థం చేసుకోగలరు. అర్థమైందా? సరే, ఈ 3 కాకుండా ఇంకొకటి ఉంటుంది. ఏంటిది అది? బడ్జెట్ ఎస్టిమేట్స్. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే సింపుల్, బడ్జెట్లో ఇచ్చే ఎస్టిమేట్స్. బడ్జెట్ దేనికి ఇస్తారు? నెక్స్ట్ ఇయర్కి ఇస్తారు, అవునా కదా?
నెక్స్ట్ ఇయర్కి ఇచ్చే ఎస్టిమేట్సే బడ్జెట్ ఎస్టిమేట్స్. దీనివల్ల ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే ఇది టార్గెట్స్ మాత్రమే. ఇంత అచీవ్ చేయాలి అంటారు, ఎప్పుడు అచీవ్ చేయరు, అది వేరే విషయం. బట్ బడ్జెట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ అని కూడా ఇస్తారు. అర్థమైందా? ఇలా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ చదువుకుంటే పబ్లిక్ ఫైనాన్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. దీంట్లోనే చూడండి, మీరు మానిటరీ పాలసీ ఇచ్చాడు, తర్వాత స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ ఇచ్చాడు, అంటే ఫిజికల్ పాలసీ గురించి ఇచ్చాడు, 2 చాప్టర్లు కలిపి ఇచ్చాడు, ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి ఇచ్చాడు, మధ్యలో ఇంకొకటి ఇరిగించాడు, సెబీ అని. సెబీ అంటే ఆర్బీఐ విన్నాం. ఆర్బీఐ ఏం చేస్తుంది? మన ఎకానమీలో ఉన్న మనీని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సెబీ ఎందుకు మరి? వాట్ ఈస్ సెబీ? సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఏం లేదు, స్టాక్ మార్కెట్. సార్ స్టాక్ మార్కెట్కి ఎందుకు సార్ మన ఎకానమీలో అంత ఇంపార్టెన్స్? ఆ స్టాక్ మార్కెట్కి ఇంపార్టెన్స్ ఏంటి అసలు? ఇంపార్టెన్స్ ఏంటి స్టాక్ మార్కెట్కి అమ్మా? క్రైసిస్ వచ్చినప్పుడు. అవునా? స్టాక్ మార్కెట్లో మనీ లేనప్పుడు కాదు, మనీ ఉన్నప్పుడే వెళ్తాను. సపోజ్ నేను ఒక జాబ్ చేస్తున్నాను అనుకుందాం, ఈ జాబ్తో నాకు శాలరీ వస్తుంది. లెట్స్ సే శాలరీ అనేది 1 lakh అని అనుకుందాం. 1 lakh శాలరీ వస్తే నాకు ఎంత ఖర్చు అవుతుంది మహా అయితే? అంటే నా ఖర్చు 30,000 అని అనుకోండి. 30K నాకు ఖర్చు అయింది, ఇంకెంత మిగులుతుంది? 70K మిగులుతుంది, అవునా కదా? ఈ 70K జనరల్గా నేను ఏం చేయాలి? సేవింగ్స్ చేసుకోవాలి, అంతేనా? సేవింగ్స్ చేసుకోవాలి. ఇది వరకు మన అమ్మ నాన్న వాళ్ళ టైంలో సేవింగ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, అవునా? సేవింగ్స్ ఎక్కడ చేస్తారు? బ్యాంక్లో చేస్తారు. బ్యాంక్లో సేవింగ్స్ ఏ విధంగా చేస్తారు? అయితే ఎఫ్డి కానీ లేదా ఆర్డి కానీ కడతారు, అంతేనా? ఎఫ్డి కానీ ఆర్డి కానీ కడతారు. మరి బ్యాంక్లో సేవ్ చేసుకుని మహా అయితే మనకి ఎంత ఇస్తాడు? ఏ 7% ఇది ఇస్తాడు, అంతేనా? ఇంట్రెస్ట్ ఇస్తాడు, ఒక 7% ఇంట్రెస్ట్ ఇస్తాడు. దాంతో మన మనీ అనేది డెవలప్ అవుతుంది. అరే, ఓన్లీ 7% ఇచ్చేదానికి నేను అంత 70,000 వాడి దగ్గర లాక్ చేయడం ఎందుకు? దాని బదులు ఇంకొక మోడల్ ఉంటుంది. ఏంటి? ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ అవసరమేనా? మరి కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? వాడి ఆస్తులన్నీ అయిపోయినాయి, కానీ ఇన్వెస్ట్మెంట్ ఇంకా కావాలి. కంపెనీకి ఎంత వచ్చినా సరే డబ్బులు కావాల్సి ఉంటూనే ఉంటుంది, అవునా కదా? మరి వాడికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసుకున్నప్పుడు వాడు మళ్ళీ డబ్బులు పే చేయాలి, ఇంట్రెస్ట్. అలా కాకుండా పబ్లిక్ని పార్ట్నర్స్ కింద చేసుకుంటే ఏమవుతుంది? జనాల దగ్గర ఏమో సేవింగ్స్ ఉన్నాయి, అవునా కదా? వీడికేమో ఇన్వెస్ట్మెంట్ కావాలి, అవునా కదా? జనాల సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద మార్చేదే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ రీసెంట్ టైమ్స్లో దీని యొక్క వాల్యూ చాలా పెరిగిపోయింది. మరి అంత వాల్యూ పెరిగినప్పుడు దాని యొక్క రెగ్యులేటర్ కూడా ఉండాలా? ఆ రెగ్యులేటరే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అదేనా? అసలు సెక్యూరిటీ అంటే ఏంటి? నార్మల్గా అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ, బట్ వాట్ ఈస్ సెక్యూరిటీ? భద్రత కాదు, భద్రత కాకుండా ఏంటిది? రెగ్యులేటింగ్. ఓకే, మాల్ ప్రాక్టీస్ లేకుండా. ఓకే, సరే. నేనున్నా, నాకు అమౌంట్ ఉంది, ఒక 1 lakh అమౌంట్ ఉంది నా దగ్గర. ఈ 1 lakh అమౌంట్, మీ పేరు శేఖర్ ఉన్నాడు. శేఖర్కి 1,00,000 రూపాయలు అవసరం, నేను ఇచ్చానని అనుకుందాం. ఊరికి నోటి మాటతో ఇచ్చేస్తున్నా. ఏం చేస్తాను? ఒక అగ్రిమెంట్ తీసుకుంటాను, అవునా కదా? ఆ అగ్రిమెంట్లో ఏం మెన్షన్ చేస్తాను? నేను ఇలా ఎంత పర్సెంట్కి ఇచ్చాను, ఇప్పుడు రిటర్న్ చేస్తాను. రిటర్న్ ఎప్పుడు చేస్తాను? ఈ 2 రాసుకుంటాను, అవునా కదా? దీన్నే సెక్యూరిటీ అంటారు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, జనాల డబ్బులు కంపెనీలో పెడుతున్నారు, అవునా కదా? అంటే జనాల డబ్బులు అనేవి వీడు లోన్స్ కింద కానీ ఏదో ఒకటి అప్పు కింద తీసుకుంటున్నాడు. మరి అంటే అప్పుడు వీడు ఏమి ఇవ్వాలి? సెక్యూరిటీ ఇవ్వాలి వద్దా?
ఆ సెక్యూరిటీనే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. ఆ సెక్యూరిటీస్ ఏ విధంగా ఉంటాయి? చాలాసార్లు మీరు వినే ఉంటారు పేరు, షేర్స్ అంటారు. అవునా? షేర్స్ అనేది స్టాక్ మార్కెట్లోనే వస్తుంది. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అంటారు. విన్నారా పేరు? మ్యూచువల్ ఫండ్స్ చాలాసార్లు వినే ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీనే. దాని తర్వాత డెరివేటివ్స్ అంటారు. ఇవి కూడా సెక్యూరిటీనే. అలా చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా సెక్యూరిటీస్ మార్కెట్లో వస్తాయన్నమాట. అర్థమైందా? వీటన్నిటి గురించి కూడా మనం ఒక స్పెసిఫిక్ టాపిక్కే ఉంటుంది. ఎక్కడా ఉండదు. ఓన్లీ గ్రూప్ 1 ఏపీలో మాత్రమే ఉంటుంది ఈ సెక్యూరిటీస్ టాపిక్. తెలంగాణ గ్రూప్ 1లో ఉండదు, తెలంగాణ గ్రూప్ 2లో ఉండదు, ఏపీ గ్రూప్ 2లో కూడా ఉండదు. ఓన్లీ ఏపీ గ్రూప్ 1లో మాత్రమే ఇది ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేశాడు వీడు? మానిటరీ పాలసీ, దట్ ఇస్ కంప్లీట్ ఎంటైర్ సిస్టమ్. మనీ మార్కెట్ అది, సెబీ, సెక్యూరిటీస్ మార్కెట్, పబ్లిక్ ఫైనాన్స్, 3 కలిపిచ్చాడు టాపిక్. అంటే 3 చాప్టర్లు కలిపి ఒక చాప్టర్లో పెట్టాడు. ఇక్కడ 2 చాప్టర్లు కలిపి ఒక చాప్టర్లో పెట్టాడు. ఇక్కడ ఏం చేశాడు? నీతి ఆయోగ్ సెపరేట్ చాప్టర్, ప్లానింగ్ సెపరేట్ చాప్టర్, డెవలప్మెంట్ సెపరేట్ చాప్టర్. అంటే 2 చాప్టర్లు కలిపి ఒక చాప్టర్లో పెట్టాడు. అంటే ఏంటి అర్థం? మీకు మెయిన్స్ సబ్జెక్ట్ అంతా కూడా తీసుకెళ్ళి ప్రిలిమ్స్లో కన్సైజ్ చేసి పెట్టేశాడు. దట్స్ వై గ్రూప్ 1లో మాత్రమే ఎక్కువ రిపిటేషన్ ఉంటుంది. గ్రూప్ 2లో ఎక్కడా కూడా మీకు రిపిటేషన్ ఉండదు. గ్రూప్ 2లో సబ్జెక్ట్స్ ఏంటివి? ఇండియన్ హిస్టరీ ఉంటుంది ప్రిలిమ్స్లో, జాగ్రఫీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 30 మార్కులు 5 సబ్జెక్టులు. ఫైన్, అయిపోయింది. గ్రూప్ 2 మెయిన్స్లో ఏముంటుంది? ఏపీ హిస్టరీ. ప్రిలిమ్స్లో ఉంది ఏమైనా ఏపీ హిస్టరీ? లేదు, మెయిన్స్లో మాత్రమే ఉంటుంది. తర్వాత కాన్స్టిట్యూషన్, ప్రిలిమ్స్లో ఎక్కడైనా ఉందా? పాలిటీ? లేదు, మెయిన్స్లో మాత్రమే ఉంది. తర్వాత ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, ప్రిలిమ్స్లో ఎకానమీ ఏమైనా ఉందా? లేదు, మెయిన్స్లో మాత్రమే ఉంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడైనా ఉందా? లేదు. అంటే ఈ 4 మాత్రమే. అంటే అక్కడ ఏంటి? రిపిటేషన్ అనేది గ్రూప్ 2లో లేదు, కానీ గ్రూప్ 1లో మాత్రం రిపిటేషన్ ఉంది. 2023లో ఏం చేశారంటే ఆ రిపిటేషన్ అవాయిడ్ చేసే ప్రయత్నమే చేశారు, కానీ అప్పుడు కంప్లీట్ అవ్వాల. ఈసారి దేర్ మే బీ ఏ ఛాన్స్ ప్రిలిమ్స్ అనేది స్పెసిఫిక్గా పెట్టుకుని మెయిన్స్ అనేది స్పెసిఫిక్గా పెట్టుకుంటాడు. నోటిఫికేషన్ వచ్చే టైంకి చూడాలి. అదవుతుందా? ఇప్పుడు మాత్రం మనం ఏదైతే ఎగ్జిస్టింగ్ సిలబస్ ఉందో ఈ సిలబస్ అనేది మనం మాట్లాడుకుంటాం. సార్ మరి సిలబస్ చేంజ్ అయితే పరిస్థితి సార్ ఏంటంటే ఎంత సిలబస్ కంటే మీకు తక్కువ చేస్తాడు తప్ప ఎక్కువ చేయలేడు. ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్ దీంట్లో ఉంది. అర్థవుతుందా? సిలబస్ తగ్గుతుంది తప్ప మీకు పెరగదు. పెరిగే ఛాన్స్ అనేది లేదు అసలు. ఎక్కడ కూడా ఒక టాపిక్ కూడా లేదు మీకు లేకుండా. తర్వాత ఇండియా వైడ్గా అయిపోయింది, మరి ఏపీ వైడ్గా చూద్దాం. ఏపీ ఎకానమీ ఉందా? ఏపీ గ్రూప్ 1లో ఉంది. ఓన్లీ మెయిన్స్లోనే ఉందా? మెయిన్స్ చాలా ఈజీ. ఏంటి? ఇండియాది జీడిపి ఎంత చదువుతాము, ఏపీది జిఎస్డిపి ఎంత చదువుతాం. ఇండియా అగ్రికల్చర్ చదువుతాము, ఏపీ అగ్రికల్చర్ చదువుతాం. అది బాగానే ఉంటుంది, ఎందుకంటే కంపారిటివ్ ఫార్మాట్లో చదివేస్తాం. కానీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మాత్రము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి చదువుకోవాలి. ఎందుకంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ వల్ల ఏపీ, యునైటెడ్ ఏపీ అనేది ఏపీ సెపరేట్, తెలంగాణ సెపరేట్ అయింది. అవునా? ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తుల పంపకాలు ఉంటాయా? మరి ఆస్తుల పంపకాలు ఏ విధంగా ఉన్నాయి, గొడవలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూడాలి. అండ్ గోదావరి వాటర్ తెలంగాణలో ఉందా? ఏపీలో కూడా ఉంది గోదావరి వాటర్. మరి ఇద్దరికి ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేశారు? కృష్ణా వాటర్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేశారు? అసలు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏంటి? ఎందుకు ఆ స్కీమ్కి ఒప్పుకోవట్లేదు? రీసెంట్గానే పెన్నార్ ఎవరి మీద ఏంటిది ఆ కొత్త ప్రాజెక్టు, పెన్నార్ ఎవరి మీద కొత్త ప్రాజెక్టు మనం మాట్లాడుతుంటే తెలంగాణ వాళ్ళు చాలా అపోజ్ చేశారు. పేరు మర్చిపోయినట్టు. బనకచర్ల ప్రాజెక్ట్ వాళ్ళు ఎందుకు అపోజ్ చేశారు? ఇవన్నీ కూడా మనం చూడాలి. ఇవన్నీ ఏపీ తెలంగాణ ఇష్యూస్లోనే వస్తాయి. అర్థమైందా? అది ఇక్కడ చూడండి, రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏంటి, ఏవైతే జల వివాదాలు ఉన్నాయో అవి పెట్టారు, అగ్రికల్చర్ గురించి పెట్టారు, ఇండస్ట్రీ గురించి పెట్టారు, సర్వీసెస్ గురించి పెట్టారు. అంటే కంప్లీట్ సెక్టార్ అంతా ఒక చాప్టర్లో తోస్తారు మనకి. ఇక్కడేమో ఈ 2 కలిపి ఒకే చాప్టర్లు అండి. ప్రిలిమ్స్లో మీకు 2 కలిపి ఒకటే చాప్టర్ ఇచ్చారు. మనం డిస్కస్ చేయడం మాత్రం వేరువేరుగా డిస్కస్ చేస్తాం. అదేనా? ఈ 2 మనం మాట్లాడుకుంటాం. సో ఈ 5 చాప్టర్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం డిస్కస్ చేస్తాం. సార్ ఫుల్ ఫ్లెడ్జ్గా డిస్కస్ చేస్తారంటే టైం సరిపోతుందా సార్ అంటే సరిపోయే విధంగానే డిస్కస్ చేయాలి. ఏవైతే క్రూషియల్ టాపిక్స్ ఉన్నాయో ఆ క్రూషియల్ టాపిక్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి మాట్లాడతాం. అదొన్నా ప్రతి ఒక్క పదం కూడా మాట్లాడతాం. ఈ పదాల్లో టెర్మినాలజీ ఎక్కువ ఉంటుంది మీకు. ఇప్పుడు జీడిపి అంటే మాట్లాడుకున్నాం, ఎకానమిక్స్ అంటే మాట్లాడుకున్నాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మాట్లాడుకున్నాం. అవునా? ప్రతి దానికి మీకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం తెలుసుకుంటే చాలు, ఎకానమీ అనేది ఈజీగా
మీకు కంప్లీట్ అయిపోతుంది. మీకు గ్రూప్ 2లో మెయిన్స్లో ఉంది, కానీ గ్రూప్ 2లో సిలబస్ ఏముందో చూడండి. గ్రూప్ టూ మాత్రం నేను డిస్కస్ చేయను, ఎందుకంటే ఇది ఓన్లీ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్, నాట్ మెయిన్స్ క్రాష్ కోర్స్. మెయిన్స్ అప్పుడు మెయిన్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఏపీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉంటుంది. సో మీరు ఒక్కసారి వింటే చాలు, మెయిన్స్కి కూడా అయిపోతుంది. అదేనా? ఇక్కడ ఒకసారి చూడండి, నేషనల్ ఇన్కమ్ ఇందాకే గ్రూప్ 1లో ఉందా లేదా? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గ్రూప్ 1లో ఉందా లేదా? మనీ సప్లై, బ్యాంకింగ్, ఆర్బీఐ మానిటరీ పాలసీ గ్రూప్ 1లో ఉందా లేదా? అగ్రికల్చర్ గ్రూప్ 1లో ఉందా లేదా? ఇండస్ట్రీ గ్రూప్ 1లో ఉందా లేదా? సర్వీసెస్ గ్రూప్ 1లో ఉందా లేదా? ఈ రెండు ఏపీకి సంబంధించినవి ఉన్నాయా లేదా? ఈ రెండు మాత్రమే ఎక్స్ట్రాగా చదువుకోవాలి, మిగతా చదవాల్సిన పని లేదు. ఓన్లీ ఏపీ గ్రూప్ 1లో ఏంటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి బైఫర్కేషన్ టైం, అంటే ఎప్పుడైతే విడిపోయామో ఆ టైంలో ఉన్న ఇష్యూస్ మాత్రమే ఇచ్చాడు. కానీ ఇక్కడ మాత్రం ఏపీ ఎకానమీ గురించి డెప్త్గా చదువుకోవాలి. ఓకేనా? ఈ రెండు చాప్టర్లు మాత్రమే మీకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరంగా. ఈ 3 చాప్టర్లు మనకి ఇక్కడ కవర్ అయిపోతాయి ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్లో. ఓకేనా? యా, చాలా రీసెంట్గా అయిన ఎగ్జామ్ గురించి చూద్దాము. ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏపీ గ్రూప్ 2కి సంబంధించి. గ్రూప్ 2 ఈ విధంగా ఉందంటే గ్రూప్ 1 ఏ విధంగా ఉందో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. మీరు చూడండి, డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ చూడండి. డైరెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని ఇచ్చారండి? ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? 75 మార్క్స్ కదా మన ఎకానమీ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? 22 క్వశ్చన్స్ అంతే డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. అదే 4 స్టేట్మెంట్ క్వశ్చన్ చూడండి, 24 క్వశ్చన్స్. కానీ మీకు చెప్పాలి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఒక్కటి కూడా ఇవ్వాల, అన్నీ పెద్ద పెద్ద క్వశ్చన్స్. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. గ్రూప్ 2 కొంచెం చిన్నది కాబట్టి వాళ్ళు కొంచెం ఇచ్చారు అలాగా. ఇదంతా ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఒక పేజీలో ఒక క్వశ్చన్ ఇస్తారు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. మీరు అది ఆలోచించాలి. అర్థమైందా? యా, అదేవిధంగా మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇస్తారు, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. కానీ మెయిన్లీ ఏంటి, 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. సార్ ఎందుకు సార్ ఇది చూపిస్తున్నారు అంటే మనకి ఒక పర్టికులర్ థింగ్ నోటీస్ చేయాలి. ఎప్పుడైతే డైవర్సిటీ అనేది క్వశ్చన్స్లో పెరుగుతుందో, డైవర్సిటీ పెరిగినప్పుడు టఫ్నెస్ అనేది పెరుగుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అన్నీ కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అని అనుకోండి. డైరెక్ట్ స్టేట్మెంట్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ఒకటే క్వశ్చన్. అదే 4 స్టేట్మెంట్లో అయితే 4 క్వశ్చన్స్, 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏపీ ఎకానమీకి సంబంధించి? సారీ, ఏపీ ఎకానమీ కాదు, ఎకానమీకి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 30 అంటే 30 క్వశ్చన్స్, 61 to 90 క్వశ్చన్స్ అనే ఎకానమీకి సంబంధించింది. అంటే ఈ 30 క్వశ్చన్స్లోనూ చూస్తే మీరు ఎంత పర్సెంట్? 30% అనుకుంటే 10 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఒక 15 క్వశ్చన్స్ అనుకోండి. 15 into 4 60 క్వశ్చన్స్ అక్కడే అయిపోతాయి. అంటే మీరు రాసేది 30 క్వశ్చన్స్ అయినా మీరు ఫీల్ అయ్యేది మాత్రం 90 to 100 క్వశ్చన్స్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడైతే డైవర్సిటీ ఎక్కువ ఉంటుందో టఫ్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం, అది దానికోసం ఇది చూపించింది యాక్చువల్లీ. ఇదే చూడండి, 4 స్టేట్మెంట్ క్వశ్చన్, సగం పేజీ ఇదే ఇచ్చాడు. తెలుగులో చూద్దాం ఒకసారి. ఇటీవల కాలంలో అనేక ప్రముఖ ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక వృద్ధిని పునరుద్ఘాటించాయి. భారతదేశం అంచనా వేసిన అధిక వృద్ధికి క్రింది ప్రకటన లేదా ప్రకటనలో ఏది ఉత్తమ కారణం లేదా కారణాలు కావచ్చు? బలమైన ప్రైవేట్ తుది వినియోగ వ్యయం, స్ట్రాంగ్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. మీరు నాకు ఒకటి చెప్పండి, ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువ, కన్జంప్షన్ ఎక్కువ? ప్రొడక్షన్. ఇండియాలో ఉత్పత్తి ఎక్కువ, వినియోగం ఎక్కువ, కన్జంప్షన్ ఎక్కువ. ఎందువల్ల చెప్పారు అలాగా? వెరీ గుడ్, వెరీ గుడ్. సింపుల్ థింగ్ ఏంటి అంటే పాపులేషన్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు కొనే వస్తువులు ఎక్కువ ఉంటాయి, అంతేనా? ఎప్పుడైతే కొనే వస్తువులు ఎక్కువ ఉంటాయో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, అవునా? అందుకే ఇండియా అనేది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ అంటారు, ప్రొడక్షన్ బేస్డ్ ఎకానమీ కంటే. సార్ కన్జంప్షన్ ఉంటే మరి ప్రొడక్షన్ ఖచ్చితంగా ఉండాలి కదా సార్ అంటే కొన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ప్రొడక్షన్ చేసుకోకుండా, ఎందుకంటే మనకు ఆ క్యాపబిలిటీ కొన్ని వాటిలో లేదు. దాన్నే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఇది దేంట్లోకి వస్తుంది? నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో మీకు వస్తుంది. ఇది తెలియాలి, ఇది సెపరేట్ టాపిక్, ఎంటైర్ సెపరేట్ టాపిక్. దీని మీద కంప్లీట్ ఎకానమీలో 55.7% అనేది వెయిటేజ్ దీనికి. అరే
55.7% అనేది దీనికి ఒక్కదానికే వెయిటేజ్ ఉంటుంది. అందుకే ఇండియన్ కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ అంటారు. ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంది ఇది, అప్పుడు డెవలప్మెంట్ ఉంటుందా ఉండదా? ఇది ఎక్కువ ఉంటే కన్సంప్షన్ ఎక్కువ ఉంటే డెవలప్మెంట్ ఉంటుందా? ఎందుకంటే కన్సంప్షన్ ఎక్కువ ఉంది అంటే ట్యాక్స్ ఎక్కువ వస్తాయి, ట్యాక్స్ ఎక్కువ వచ్చాయంటే ప్రొడక్షన్ కూడా ఎక్కువ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. రెండోది, గవర్నమెంట్ షిఫ్ట్ ఆఫ్ ఫోకస్ ఫ్రమ్ లార్జ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఇండియాలో అది కాల, ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెరగల, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంటే ఎక్కువ పెరుగుతుంది. సో ఇది తప్పయింది. తర్వాత, డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ అలాంగ్ విత్ రిడక్షన్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఎఫ్ఎంసీజీ అంటే ఏంటండి? ఎఫ్ఎంసీజీ అరే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఏంటి? లేస్, కుర్కురే, బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. అంటే ఈటబుల్సే, కానీ దే ఆర్ నాట్ కల్టివేటెడ్, దే ఆర్ యాక్చువల్లీ ప్యాక్డ్ ఐటమ్స్. ప్యాక్డ్ ఈటబుల్స్ని ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటాం. అదేవిధంగా నూడిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్సే అవుతాయి. ఎస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి. సరే, ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ అలాంగ్ విత్ రిడక్షన్ ఇన్ ద ఎఫ్ఎంసీజీ తగ్గిందా ఇండియాలో? లేస్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్ తగ్గేది పెరిగాయా? అవునా? ఇదివల్ల ఇది తప్పు. ఈ రెండు జనరిక్ స్టేట్మెంట్స్. ఇది మాత్రము ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి. అంటే మీకు 3 డిఫరెంట్ టాపిక్స్ ఈ మూడిట్లోనే ఉన్నాయి లేదా? సరే, 4th టాపిక్ చూద్దాం, ఎల్ నినో ఆసిలేషన్. ఈ సంవత్సరం అదే ఎల్ నినో అంటే ఏంటో మీకు జాగ్రఫీలో కూడా చెప్తారు. ఏంటంటే ఎల్ నినో ఉండడం వల్ల మనకి వర్షాలు సరిగ్గా పడవు. ఎప్పుడైతే వర్షాలు సరిగ్గా పడవో క్రాప్ అనేది సరిగ్గా పండదు. క్రాప్ పండకపోతే ఫుడ్ గ్రెయిన్ సరిగ్గా ఉండవు. ఫుడ్ గ్రెయిన్ సరిగ్గా ఉండకపోతే ప్రైసెస్ పెరుగుతాయి. ప్రైసెస్ పెరిగితే అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది, పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే పర్చేసింగ్ పవర్ తగ్గిందో ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అవునా? ఇప్పుడు ఇది ఒక సెపరేట్ టాపిక్, ఇది సెపరేట్ టాపిక్, ఇది సెపరేట్ టాపిక్, ఇది సెపరేట్ టాపిక్. 4 సెపరేట్ టాపిక్స్ మీకు ఇచ్చారు. ఇదంతా కలిపి మీరు ఆన్సర్ చేస్తే మీకు ఎంత వచ్చేది మార్క్స్? 1 మార్కే వస్తుంది. పోతే 0.33 మార్క్స్ పోతుంది. అర్థమైందా? ఈ రకంగా డైవర్సిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే కాన్సెప్ట్ అంతా తెలిస్తే తప్ప మనం ఆన్సర్ అనేది చేయలేం. ఇది చూడండి, ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ మీకు మనకి ఇచ్చిన టాపిక్స్లో ఎక్కడన్నా ఉందో? కానీ ఇన్ఫ్లేషన్ అనేది మనం మాట్లాడుకోవాలి క్లాస్లో. ఎందుకు? ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి సినిమాలో ఉండే ప్రకాష్ రాజ్ లాగా, ఎందుకంటే మనకు కనబడదు కానీ ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి కాన్సెప్ట్ కూడా ఇన్ఫ్లేషన్తో లింక్ అయ్యే ఉంటుంది. కానీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? చాలాసార్లు అంటాం ఇన్ఫ్లేట్ అంటే ఏంటి? బెలూన్ ఇన్ఫ్లేట్ అయింది అంటారు. బెలూన్ ఇన్ఫ్లేట్ అవ్వడం అంటే బెలూన్ అనేది చాలా ఎక్కువ గాలి పెరిగిపోయింది, గాలి పెరిగిపోయి పైకి వెళ్ళిపోతుంది. అవునా? అదేవిధంగా ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ పెరిగిపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ పెన్ను 10 రూపీస్ ఉంది. ఈ పెన్ను 2022లో మ్యానుఫ్యాక్చర్ చేశారు అనుకుందాం. అప్పుడేమో ఈ పెన్ 10 రూపీస్ ఉంది, ఈ రోజేమో ఈ పెన్ 20 రూపీస్ ఉంది. ఎందుకు సార్ 10 రూపీస్ పెరిగిపోయింది? ఎందుకు పెరిగిపోయింది? దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్, దీని రా మెటీరియల్ ఏమైనా మారిపోయిందా? రా మెటీరియల్ ఏం మారలేదు కదా. సేమ్ అదే సైజు, అదే ప్రోడక్ట్, అదే గ్రాఫైట్, అవునా కదా? మనప్పుడు దీని కాస్ట్, దీని ప్రైస్ ఎందుకు పెరిగిపోయింది 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు? అంటే సప్లై తక్కువ ఉండడం కాదు, డిమాండ్ పెరిగింది. అంటే 2022లో పాపులేషన్ ఎంత అనుకుందాం? సపోజ్ లెట్స్ 100 మంది ఉన్నారు అనుకుందాం ఈ పెన్ను యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక 100 మంది కంటే ఎక్కువ ఉంటారా? జనాలు పెరిగారు కదా. అంటే అప్పుడు 100 పెన్నులు ఉంటే ఇప్పుడు 100 పెన్నుల కంటే ఎక్కువ కావాలి, అవునా కదా? ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో డబ్బులు పెంచేశాడు, అంతే. దాన్నే ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటారు. అదేవిధంగా దీనికి ఏమన్నా రా మెటీరియల్ కావాలి, అవునా? 2022లో ఈ రా మెటీరియల్ 100 రూపాయలు అని అనుకుందాం, దీనికి కావాల్సింది. అదే ప్రైస్ ఉంటుందా ఇప్పుడు కూడా? రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందా? ఎందుకంటే వాడికి కూడా లైఫ్ స్టైల్ పెరగాలి కదా. అదే 100 రూపాయలు 200 రూపీస్ అవుతుంది. అప్పుడు దీని కాస్ట్ పెరిగిపోయిందా? ఎప్పుడైతే దీని కాస్ట్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా ప్రైసెస్ అనేవి పెరిగిపోతాయి. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. సరే, ఇక్కడ అరేంజ్మెంట్ క్వశ్చన్ అడిగాడు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అన్నాడు, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అన్నాడు, కోర్ ఇన్ఫ్లేషన్ అన్నాడు, అరేంజ్మెంట్ చేయమన్నాడు. అంటే అరేంజ్మెంట్ చేయండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మీకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి తెలియాలి, ఇది సెపరేట్ కాన్సెప్ట్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇది సెపరేట్ కాన్సెప్ట్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది అంటే ఇక్కడ 3 కాన్సెప్ట్స్ కలిపి అడిగాడు, ఒక అరేంజ్మెంట్ క్వశ్చన్ అడిగాడు. ఇదే విధంగా మీరు ఇక్కడ చూడండి, ప్రివైలింగ్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ అన్నాడు.
ఇన్ పర్సంటేజెస్. పర్సంటేజ్ అంటే ఏంటి? ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఒక 8%. ఎందుకు రాయట్లేదు ఇది? ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8% ఉంటే, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 4% ఉంటే, కోర్ ఇన్ఫ్లేషన్ 3.5% ఉంటుంది. ఇక్కడ ఏమన్నా మీకు డేటా గురించి అడిగాడా? అడగలేదు. అరేంజ్మెంట్ గురించి అడిగాడు. కానీ అరేంజ్మెంట్ ఆన్సర్ చేయాలంటే డేటా ఖచ్చితంగా తెలియాలి. అర్థమవుతుందా? మీకు ఎకనామిక్ సర్వే ఎందుకు? ఎందుకంటే డేటా తెలుసుకొని అరేంజ్మెంట్ తెలుసుకోవాలి. వాట్ ఇస్ ద సీక్వెన్స్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ట్యాక్సెస్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ ట్యాక్సెస్ దేని ద్వారా వస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తాయి. జిఎస్టీ కూడా ఉంది కదా. జిఎస్టీ ఏ పొజిషన్లో ఉంది? ఏం అడుగుతాడు? ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు, కార్పొరేషన్ ట్యాక్స్ అంటాడు, జిఎస్టీ అంటాడు. ఏ రకంగా మీరు అరేంజ్ చేస్తారని అని అడుగుతారు. అప్పుడు నేను అరేంజ్ చేయాలంటే నాకు తెలియాలి కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఒక 13 లక్షల కోట్లు ఉంది. కార్పొరేషన్ ట్యాక్స్ ఒక 11 లక్షల కోట్లు ఉంది. జిఎస్టీ ఒక 10 లక్షల కోట్లు ఉంది. అది మొత్తం తెలిస్తేనే కదా నేను అరేంజ్మెంట్ చేయగలను. సో ఈ అరేంజ్మెంట్ చేయడం అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ అడగట్లా, మీకు డేటా అడుగుతున్నాడు. డేటా లేకుండా డేటా అడుగుతున్నాడు. అదే హైలైట్. డేటా లేకుండా డేటా అడగడం అనేది హైలైట్ ఇక్కడ. అర్థమవుతుందా? అది. సో మీరు డేటా అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. సార్ గ్రూప్ 1లో డేటా ఎందుకు చదువుతాం సార్? గ్రూప్ 2 లెవెల్లో కదా అంటే గ్రూప్ 1లో కూడా డేటా చదవాలి. డేటా చదివేది డేటా అడుగుతాడని కాదు. ఆ డేటా అనేది అనలైటికల్ క్వశ్చన్స్ అడుగుతాడు. దిస్ ఈజ్ అన్ అనలైటికల్ క్వశ్చన్. మీకు తెలుస్తుందా లేదా? ఇది అనలైటికల్ క్వశ్చన్. ఇది అర్థమైందా? అది. తర్వాత కంప్లీట్ బ్యాంకింగ్ సంబంధించిన క్వశ్చన్. బ్యాంకింగ్ సంబంధించిన దీంట్లో సిఆర్ఆర్ ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్, టెనోర్ ప్రీమియం ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్. సేమ్ ఇది కూడా సిఆర్ఆర్, రెండు కాన్సెప్ట్స్ ఒకటే. తర్వాత ఇక్కడ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్. అంటే కంప్లీట్ బ్యాంకింగ్లో ఒక 30% ఎక్కడే కవర్ చేస్తాడు. నేను ఇవి ఎందుకు చూపిస్తున్నాను? ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ ఎంత డైవర్సిఫైడ్గా ఉన్నాయి, ఎన్ని టాపిక్స్ కలిపి ఉన్నాయి అనేది మనకు తెలియాలి. అదేనా? అదేవిధంగా కొన్నిసార్లు ఈ అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ డెఫిసిట్, ఆర్ఈ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరా? ఇందాక చెప్పా, రివైజ్డ్ ఎస్టిమేట్స్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే 1 ఇయర్ ముందు డేటా ఈ బడ్జెట్లో ఇవ్వడం. 2024-25 టైంకి 4.8% ఉందన్నాడు. కింద ఏంటి? ఇది డేటా. కింద ఏంటి? ఇట్ ఈస్ హయ్యర్ దెన్ ద ఫిజికల్ డెఫిసిట్ ఫర్ ద బడ్జెట్ ఆఫ్ 2025-26. అరే ముందు నాకు బడ్జెట్ ఆఫ్ 2025-26లో ఎంత అనుకున్నారో తెలియాలి. తెలిస్తేనే నేను ఇది ఆన్సర్ చేయగలను, లేదంటే ఆన్సర్ చేయలేను. అంటే ఇక్కడ డేటా ఇవ్వకుండా డేటా గురించి అడిగాడు. ఇక్కడ కూడా డేటా ఏమైనా ఇచ్చాడా? డేటా ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏంటి? ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తక్కువ ఉన్నాయి అని తెలియాలి. అంటే ఇప్పుడేమో అరౌండ్ $700 బిలియన్ అనేవి ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. అప్పుడు ఎంత ఉన్నాయి? జస్ట్ 2 వీక్స్కి సంబంధించి మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉన్నాయి. ఇది తెలియాలి అప్పుడు ఎంత ఉన్నాయి అనేది. ఇక్కడ ఏంటి అంటే జస్ట్ నేను చెప్పాలనుకున్నది, అనలిటికల్ క్వశ్చన్స్ అనేవి డేటా బ్యాకింగ్గా ఉంటాయి. ఆ డేటా తెలిస్తేనే క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలం. అది మాత్రమే మీరు తెలుసుకోవాలి. అర్థమైంది? ఇవన్నీ ఇంత. సార్ ఏ డేటా చదువుకోవాలి, ఏ డేటా చదువుకుంటే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి? ఒక 9 వేరియబుల్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 9 వేరియబుల్స్ మీరు రాసుకోండి. అంటే ఫస్ట్ థింగ్ జీడిపి ఎంత, గ్రోత్ రేట్ ఎంత, ఇవి ఖచ్చితంగా మనకి టు ద పాయింట్ తెలియాలి. ఇండియా జీడిపి అనేది మొన్నే $4.15 ట్రిలియన్ ఉంది. అది మనకి ఎంత ఉంది ఏంటి అనేది తెలియాలి. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 7.7%. అది రాసుకోకర్లేదు, కానీ ఎంత ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి మీరు. ఓకేనా? రైట్. తర్వాత ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? ఇందాక ఇన్ఫ్లేషన్ మీద క్వశ్చన్ చేసాం. వచ్చిందంటే మీరు ఖచ్చితంగా నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ గ్రూప్ 1 లెవెల్లో కూడా నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ నెంబర్స్ అడుగుతాడని కాదు, అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అడుగుతాడని. అది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? తర్వాత మనీ సప్లై ఏ రకంగా ఉంది? తర్వాత ఇంట్రెస్ట్ రేట్, దాన్నే రెపో రేట్ అంటాము. రెపో రేట్ ఎంత ఉంది? తర్వాత గవర్నమెంట్కి ఎంత డెఫిసిట్ ఉంది? డెఫిసిట్ అంటే షార్ట్ ఫాల్ అనమాట, లోటు, ఆర్థిక లోటు ఎంత ఉంది? తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎంత ఉంది? రూపీ వాల్యూ ఎంత ఉంది? ఇవన్నీ తెలియాలి.
తెలియాలి అంటే దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడని కాదు, దీని ఆధారంగా అనలైటికల్ క్వశ్చన్స్ అడుగుతాడు అని, అది ఓకేనా. దట్ ఈస్ రిగార్డింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ. సిలబస్ ఏ రకంగా ఉంది, క్వశ్చన్స్ ఏ రకంగా వస్తే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఓకే, యా, టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న పదాలు అనేవి ఇంపార్టెంట్ మనం. అసలు ఆర్ఈ అంటే ఏంటో తెలియాలి కదా. ఆర్ఈ తెలియకపోతే ఏమవుతుంది, ఆ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలమా, చేయలేం. సో రివైజ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి తెలియదు, బి అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్, ఈ రెండు తెలియాలి, అర్థమైందా. అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్ స్టూడెంట్స్ కానీ మీకు కానీ, సార్ ఏ రకంగా క్లాసెస్ ఉంటాయి ఏంటి. అండ్ క్లాసెస్ అనేవి మీకు ఆఫ్టర్నూన్ 2:30 to 5 ఒక క్లాస్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. 5:30 to 8 ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఒక 2 to 2.5 months పడుతుంది మొత్తం కంప్లీట్ చేయడానికి మీకు. సార్ మరి 2.5 monthsలో మేము బాగా ప్రిపేర్ అవ్వగలమా అంటే, మీకు ప్రతిరోజు కూడా క్లాసులు ఎందుకు ఓన్లీ 5 hours కండక్ట్ చేస్తుంది, ఓ 10 hours ఉంది కదా, 10 hours అయితే క్లాసెస్ ఈజీగా వింటారు కదా. మరి ఎందుకు కండక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఏ రోజు క్లాస్ అవుతుందో ఆ రోజు మళ్ళీ మీకు ఒక 30 questions ఇస్తారు. ముందు రోజు ఏదైతే క్లాస్ అయిందో దాని మీద ఒక 30 questions ఇస్తారు. ఆ 30 questions ఎందుకు, ఏ రకమైన క్వశ్చన్స్ వస్తున్నాయి దాని నుంచి అని తెలుసుకోవడానికి. ఆ క్వశ్చన్స్ అని మీరు ఎవ్రీడే సాల్వ్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ క్లాసెస్ అండ్ ప్రిపరేషన్ ఒకేసారి అవుతూ ఉంటుంది. అండ్ మీకు సాటర్డే నాడు క్లాసెస్ ఉండవు, సాటర్డే నాడు ఏముంటుంది, టెస్ట్ ఉంటుంది. ఈ మొత్తం ఏంటి, ప్రిలిమ్స్కి సంబంధించి ఎంసీక్యూస్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ టెస్ట్ ఉండదు. మీకు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మెయిన్స్ టెస్ట్ ఉండదు, ఓన్లీ ఎంసీక్యూస్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంసీక్యూస్ టెస్ట్ ఒక 100 questions ఇస్తారు మీకు. ఆ 100 questionsలో 40 questions ఏమో ఫస్ట్ క్లాస్వి, 40 questions ఏమో సెకండ్ క్లాస్వి, 20 questions ఏమో కరెంట్ అఫైర్స్ ఇస్తారు. అంటే వీకెండ్ జరిగే ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలి మీరు. ఆ కరెంట్ అఫైర్స్ అని ఎవ్రీ వీక్ మీకు హ్యాండ్ అవుట్ అనేది కూడా ఇస్తారు, ఆఫ్లైన్ ఆన్లైన్ వాళ్ళు. ఈ క్లాసెస్ ఆఫ్లైన్ అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి లైవ్లో. అండ్ రికార్డెడ్ వీడియోస్ అనేవి 1 year వరకు యాక్సెస్ ఇస్తారు మీకు. రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు 1 year యాక్సెస్ ఇస్తారు. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ దట్ వీఆర్ యాక్చువల్లీ స్టార్టింగ్. సార్ మరి దీంట్లో టెస్ట్ సిరీస్ ఏమైనా యాడ్ అవుతుందా, డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా లాస్ట్లో ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి, అది కూడా దీంట్లో పార్ట్. అదేనా, దిస్ ఈజ్ హౌ ద క్లాసెస్ విల్ బి. అండ్ ఎకానమీ క్లాస్ ఈ రకంగా ఉంటుంది అనమాట. అర్థమైందా క్లాస్లో చెప్పింది. ఈవెన్ డౌట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి అడగండి, డౌట్స్ ఒకసారి చూసేసి లెట్స్ ర్యాప్ అప్. మా అదే వాళ్ళు కూడా అడుగుతారు, మీరు అడుగుతారు, ఇద్దరు ఒకేసారి, ఎవరు అడిగితే వాళ్ళది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఆన్లైన్ స్టూడెంట్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీ డౌట్ అనేది తీసుకుంటాను నేను. ఆర్ అదర్వైజ్ మీకు ఒకవేళ హ్యాండ్ రైజ్ చేయడం కుదరకపోతే చాట్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను మీకు. హ్యాండ్ రైజ్ చేశారంటే నేను అన్మ్యూట్ చేస్తాను, అన్మ్యూట్ చేస్తే మీరు అడగచ్చు క్వశ్చన్ అని. ఓకే, యా, మీకు ఈలోపు నో డౌట్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయిపోయినట్టేనా అంటే, ఎకానమీ పరంగా అయితే 3 చాప్టర్లు పూర్తిగా కవర్ అయిపోతాయి మీకు. మిగతా 2 చాప్టర్లు ఏపీకి సంబంధించి మీరు చదువుకోవాలి. అది మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్లో కవర్ అవుతాయి. మీకు ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటికి సంబంధించి ఏంటంటే ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అంటే, గ్రూప్ 2లో మీకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ 5 పూర్తిగా కవర్ అయిపోతాయి ప్రిలిమ్స్. గ్రూప్ 1లో మీకు ఏంటి, పేపర్ 1లో 4 ఉన్నాయి, పేపర్ 2లో 3 ఉన్నాయి, మొత్తం 7 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో కొలిజన్ అయ్యి అన్నీ కలిపి ఒక 8 సబ్జెక్టులు ఉంటాయి మీకు. ఈ 8 సబ్జెక్టులు మీకు క్లాసెస్ అనేవి జరుగుతాయి, అదవుతుందా. గ్రూప్ 1 వాళ్ళకేమో సొసైటీ వినక్కర్లేదు, గ్రూప్ 2 వాళ్ళకేమో ఎకానమీ వినాలి. వినక్కర్లేదంటే వినాలి, ఎందుకంటే మీకు మెయిన్స్లో కూడా ఉంది కాబట్టి. అదొక్కడే డిఫరెన్స్ ఉంటుంది, మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ షెడ్యూల్ అనేది ఉంటుంది, అదేనా. ఇంకా క్లాసెస్ అనేవి 13th July నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 1 week ఇలాగే ఫౌండేషన్ క్లాస్ అనేవి ఉంటాయి. ఫౌండేషన్ క్లాస్లో ఏ రకంగా క్లాసెస్ ఉంటాయనేది ఒక ఐడియా ఇస్తారు అన్నమాట మీకు. ఓకే, ఎనీ అదర్ డౌట్స్ ఆన్లైన్ స్టూడెంట్స్, మీకు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు.
అండ్ కంప్లీట్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతుంది మీకు. ఓకేనా? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇక్కడ గ్రూప్ 1 పరంగా ఉండదు, కానీ ప్రిలిమ్స్ పరంగా అయితే కంప్లీట్గా కవర్ అయిపోతుంది. ఎస్, వచ్చింది డౌట్. రికార్డ్ వీడియోస్కి కూడా డైలీ అండ్ మంత్లీ టెస్ట్ కండక్ట్ చేస్తారా సార్? అవి రికార్డెడ్ వీడియోస్ అంటే ఏవో రావు సార్. ఇప్పుడు ఈరోజు నేను క్లాస్ చెప్పాను, అవునా? ఆఫ్లైన్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు లైవ్లో. ఈ ఆన్లైన్ లైవ్లో చూస్తారు, ఆఫ్లైన్ అటెండ్ అవుతారు. అదేవిధంగా ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఇప్పుడు ఏ సెషన్ అయ్యిందో ఇదే సెషన్ 1 డేలో మీకు యాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇదే సెషన్, ఆ సెషన్ ఈ సెషన్ ఒకటే. ఆ రికార్డెడ్ వీడియోనే మీకు 1 ఇయర్ యాక్సెస్ ఉంటుంది. సో మళ్ళీ సెపరేట్ రికార్డెడ్ వీడియోస్ కాదు ఇవి. ఓకేనా? అది ఇంకా ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్. ద క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 13th ఆఫ్ టెస్ట్ రికార్డెడ్ వీడియోస్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మాట్లాడతారా? ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు ఎవరు? జూమ్ యూజర్. చెప్పండి, జూమ్ యూజర్ అంట, అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఎస్, కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేశారు, ఏపీ రిలేటెడ్. ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ అనేవి ఏపీ రిలేటెడ్ కూడా కలిపి ఉంటాయమ్మా దాంట్లో. ఓకే, నేషనల్, అంటే ఇంటర్నేషనల్ అండ్ ఏపీ 3 కలిపి ఉంటాయి కరెంట్ అఫైర్స్. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ సరిపోతుందా? నార్మల్గా అయితే 6 months సరిపోతాయి మీకు. ఓకే, మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో 6 monthsతో పాటు 9 months కవర్ చేస్తారు కరెంట్ అఫైర్స్. 1 year వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ 9 months చదువుకుంటే ప్రతి టాపిక్ రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, ఈ రోజు న్యూస్లో యుఎస్ ఇరాన్ క్రైసిస్ గురించి, యుఎస్ ఇరాన్ వార్ గురించి, అవునా? ఆ వార్ అనేది ఈ రోజు స్టార్ట్ అయిందా? ఎప్పుడో 6 నెలలు అవుతుంది, అవునా? ఈ రోజు కూడా న్యూస్లో ఉంది. అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చదివినప్పుడు ముందు కరెంట్ అఫైర్స్ అని ఆటోమేటిక్గా అవైలబుల్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా? రైట్. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటాయి. బ్యాక్లాగ్లు అనేవి ఎక్కువ పెట్టుకోకండి. మీరేదో అడుగుతున్నారు ఇంకా. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటాయా? 2 ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఇస్తారు, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో ఇస్తారు. కానీ మీకు ఎగ్జామ్స్ మాత్రము ఒక సైడ్ ఇంగ్లీష్, ఒక సైడ్ తెలుగు ఉంటాయి ఎగ్జామ్ విధంగానే. ఎగ్జామ్లో ఏ రకంగా అయితే మీకు టెస్ట్లు ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట, ఇంగ్లీష్ తెలుగు కలిపి. నెక్స్ట్, మోటోరోలా ఎడ్జ్ 60 Pro. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి. మనకి ఆన్లైన్ క్లాస్ టైంలో వినడానికి కుదరదు కాబట్టి, వర్కింగ్ కాబట్టి ఆఫ్లైన్ తర్వాత రికార్డెడ్ వీడియోస్ వింటాం సార్. వాటికి ఎగ్జామ్స్ ఏ విధంగా రాసుకోవాల్సి వస్తుంది అనేది సార్. ఓకే. సపోజ్ ఇప్పుడు క్లాస్ జరిగిందమ్మా, సాయంత్రం క్లాస్ అటెండ్ అవ్వగలరా మీరు? అవ్వలేము సార్. ఓకే, 2 5:30కి అటెండ్ అవ్వలేరు. అవ్వగలం, ఒకటి అవ్వగలం సార్, ఒకటి అవ్వలేము. ఇంకొక క్లాస్ అనేది రేపు మధ్యాహ్నానికి అప్లోడ్ అయిపోతుంది. మీకు టెస్ట్లు అనేవి ఆల్రెడీ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి, 30 క్వశ్చన్లు. మీరు ఆ క్లాస్ విన్న తర్వాత ఆ 30 క్వశ్చన్లు ఆన్సర్ చేయండి. వీక్లీ టెస్ట్ అనేది ఎలాగో సాటర్డే కదా టెస్ట్, మీరు సాటర్డే టైంకి మొత్తం క్లాసెస్ వినడం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ కదా మీకు ఎగ్జామ్. మీకు వీక్లీ టెస్ట్ అనేది ఈ వీక్ సిలబస్ చెప్పరు, ముందు వీక్ సిలబస్ పెడతారు ఎగ్జామ్. అంటే మీకు 1 వీక్ రివిజన్కి టైం ఉంటుంది. సో అప్పుడు ఇబ్బంది అవుదమ్మా మీకు, అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీకు అర్థమైందిగా. ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి, ఆర్ అదర్వైజ్ లెట్స్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. ఒక 1 minute ఉందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్టార్ట్ చేయండి, ఆల్రెడీ కొంచెం లేట్ అయినట్టే. ఇప్పుడు క్రాష్ కోర్స్ అంటే బ్రిడ్జ్ కోర్స్ మాదిరి. క్లాస్లో అంటే ఇన్డెప్త్ వెళ్తాం, ఇక్కడ ఏంటి ఇన్డెప్త్ వెళ్ళడానికి అంత టైం లేదు. అది టు ద పాయింట్ చెప్పాలి. అది ఇంకా సో పెండింగ్స్ పెట్టుకోకండి, ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవ్వండి. 1 year పూర్తిగా దీని మీద, ఇంక వేరే ఏమీ పెట్టుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.